అండి. ముఖ్యంగా అందరికీ నమస్తే అండి. ఇవాళ ఒక స్పెషల్ క్లాస్ అని చెప్పుకొని మనం సాధారణంగా ప్రతి శుక్రవారం టెస్ట్ మనీ కానీ మన క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చెప్పుకుంటాం. ఇవాళ కొంచెం స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ మనకి మాట్లాడే మనతో ఎవరైతే ఇప్పుడు అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో సాయి కీర్తన గారు మనకి గత సుమారుగా ఒక నెల నుంచి ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ప్లస్ ఆవిడ ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇండస్ట్రీస్ లో ప్రత్యేకంగా రీసెర్చ్ సంబంధించిన దాంట్లో కూడా జాబ్ చేస్తున్నారు. దీంట్లో చాలా నాలెడ్జ్ ఉంది. కన్ఫార్మ్స్ కూడా చేశారు. డీటెయిల్స్ అన్ని ఇంకా ఆవిడ చెప్తేనే బాగుంటుంది మనకన్నా. ప్లస్ ఇవాళ క్లాస్ మీ అందరికీ చెప్పడం గల కారణం కూడా నేను ప్రత్యేకంగా అడిగాను. కారణం ఏంటంటే ఆవిడ నాతో ఎప్పుడు మాట్లాడినా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. అవి నాకన్నా ప్లస్ మీ అందరితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే అదంటే మీరు చేసే చిన్న చిన్న పనులు ఎంత లాభదాయకం, ప్లస్ ఎంత కాస్ట్లీ అయిన చిన్న చిన్న పనులు ఎంత కాస్ట్లీగా ఉంటాయో కొన్ని విషయాలు మీకు తెలిస్తే దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా మీకు నేను ఏది చెప్పడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. దానికన్నా అంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉండి అంటే ఒక ముఖ్యంగా దాంట్లో షుగర్ సంబంధించి కానీ కార్డియాక్ సంబంధించి కానీ సో ఇలాంటి దాంట్లో ప్రత్యేకంగా రీసెర్చ్ సంబంధించిన దాంట్లో చాలా వర్క్ చేస్తున్నారు మేడం గారు. కాబట్టి న్యూట్రిషన్ పరంగా ప్లస్ చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ప్లస్ సాధన చేశారు కాబట్టి ఇతర పద్ధతులకి మన పద్ధతికి ఉన్న వ్యత్యాసాన్ని, ప్లస్ ఆవిడ సాధన చేసి కొన్ని విషయాలను కూడా అంటే మన ఉపవాసం సాధారణంగా చూస్తే వ్యత్యాసాన్ని కూడా ఆవిడ గుర్తించారు. కాబట్టి దాని గురించి కొన్ని పాయింట్స్ మీ అందరితో షేర్ చేస్తే లాభదాయకం అని మొన్న 2 days బ్యాక్ మనకి చివరిలో మాట్లాడారు. అది ఒకరోజు క్లాస్ కింద చెప్తే డీటెయిల్ గా చెప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకంగా డ్యూటీ హాఫ్ డే పెట్టుకుని మన కోసం ఇంటికి వచ్చి మనకి ఏం చెప్తే లాభదాయకం, ఎంత సింపుల్ గా చెప్తే లాభదాయకం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి మనకి ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సాయి కీర్తన గారు మా సాధకులందరి తరపున మీకు చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలండి. కాబట్టి మొట్టమొదట మీరు ఏమన్నా కనిపించగలిగితే సంతోషం, లేకపోతే పాసిబిలిటీ అని లేకపోతే జస్ట్ మీ పరిచయం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మొట్టమొదటి కొంచెం టూకీగా చెప్పి మీరు మాట్లాడచ్చు. అందరికి నమస్కారం అండి. నా పేరు సాయి కీర్తన. నేను మీలాగే సార్ దగ్గర ఈ సాధన కోసం జాయిన్ అయ్యానండి. సో అసలు నన్ను దేని వల్ల నేను ఇటు వచ్చాను, ఇటు రావాల్సి వచ్చింది, నాకు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా అంటే నన్ను ఏమి ఇచ్చేసింది ఇటు రావడానికి, ముందు నా జర్నీతో స్టార్ట్ చేసి నా గురించి మీకు చెప్తాను. అప్పుడు మీరు రిలేట్ చేసుకొని మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఎక్కడన్నా కొంచెం ఫాస్ట్ గా అంటే మనకి ఇక్కడ టైం కూడా కొంచెం కన్సిడర్ అవుతుంది. కాబట్టి ఎక్కడన్నా కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నానంటే కొంచెం నాకు చెప్పండి. మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మధ్యలో ఇంటరప్ట్ కాకుండా లాస్ట్ లో చెప్పుకుంటే అందరికీ కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఒక పాయింట్ రెండో దానికి కనెక్ట్ అయి ఉంటది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిందంటే నేను నెక్స్ట్ చెప్పేదాన్ని మీకు అది క్లారిటీ వచ్చేస్తుంది. సో అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఏమన్నా కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా అందరం లాస్ట్ లో మాట్లాడుకుందాము. సో ముందుగా రామ్ ప్రసాద్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశాను కానీ చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చాను, చాలా వాటి దగ్గర మాట్లాడాను, కానీ ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సైంటిఫిక్ ని ఈ న్యాచురల్ దాన్ని రెండు అసలు ఏంటి, కొన్నిటికి ఇప్పటికీ మేము అంత సైన్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇప్పటికీ ఈ పద్ధతులు ఎందుకు ఫాలో అవుతాము, దీనివల్ల కారణం ఏంటి అనేది. సో రోజు మీకు అందరికీ సార్ చెప్తా ఉంటారు ఎందుకు ఇలా చేయాలి, ఇలా చేయడం వల్ల ఏంటి అని. ఇందులో చాలా మంది బాడీని హెల్దీగా ఆరోగ్యంగా చేసుకోవడానికి వచ్చి ఉంటారు, కొంతమంది ఏమైనా ఇబ్బందితో అయినా వచ్చి ఉండొచ్చు, కారణాలు ఏదైనా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కొంతమంది ఇది ఒక సాధన లాగా చేయాలి అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో అయినా ఇటు వచ్చే ఉండొచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, నేను మీలాగే వచ్చాను అనమాట ఇక్కడికి. సో ప్రతిదీ మనం చేస్తాం. ఈ చేసేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని సందేహాలు వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాము, దీని వెనుక కారణం ఏంటి, ఆ కారణం తెలిస్తే అది మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనం చేసేదానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని ఇంకా మనం బెటర్ గా అర్థం చేసుకోగలమన్న ఉద్దేశంతో సార్ నన్ను అప్రోచ్ అయ్యి అడిగారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది నా రీసెర్చ్, ఇది నేను నేర్చుకున్నది, ఇది సత్యం, ఇది వాస్తవం కాబట్టి మీ దగ్గర చెప్తున్నాను. నేనైతే బీఫార్మసీ చేశాక నేను మాస్టర్స్ చేశానండి ఫార్మసీలో, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అనమాట. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనం అందరము టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అవన్నీ వేసుకుంటాం కదా మందులు, అవన్నీ నేను తయారు చేశాను అనమాట.
సో నా రీసెర్చ్ అంతా అది. నేను దాంట్లో ఒక పేటెంట్ కూడా హోల్డ్ చేశాను. పేటెంట్ అంటే ప్రపంచం మొత్తంలో ఎవరు చెయ్యంది కనుక మనం ఏమైనా చేస్తే కనుక నేషనల్ వైజ్ గా మనకి ఒక పేటెంట్ అంటే మనకు ఒక రైట్ ఇస్తారు, ఇది నీదే, రేపన్నా ఎవరైనా నీది వాడుకునేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి, లేకపోతే రాయల్టీ కట్టాలి అంటే నాకు కొత్తది నేను కనిపెట్టి నేను చేసుకున్నాను. సో ఒక ఫార్ములేషన్ కి నాకు పేటెంట్ ఉంది. నేను చేసిన కొత్త ఫార్ములేషన్ ఏంటి అంటే మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఈ పోలో ఉంటది కదా మార్కెట్ లో, పోలో తిమ్మిరి పిల్లలు అంటారు, పిల్లలందరూ షుగర్ క్యాండీ లాగా నోట్లో చప్పరిస్తా ఉంటారు సరదాగా. సో చిన్న పిల్లలకి అందరికి ఎప్పుడైనా బాగున్నప్పుడు ఏమైనా ఇబ్బందిగానే ఏమైనా ఉంది అంటే గనక వాళ్ళని టాబ్లెట్లు వేసుకోమన్నా సిరప్లు వేసుకోమన్నా అబ్బా చేదుగా ఉంది అది ఇది అంటారు. సో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా బెటర్ గా ఓకే ఇష్టంగా అంటే మందులు కూడా ఇష్టంగా వాళ్ళు వేసుకోవాలి అంటే మనం కొత్తగా ఆలోచించాలి. కాబట్టి ఆ ఆలోచనలో చిన్న పిల్లలకి పీడియాట్రిక్స్ ఒక ఏజ్ వాళ్ళని నేను కన్సిడర్ చేసి పోలే షేప్ లో ఫీవర్ తగ్గించే టాబ్లెట్లు నేను తయారు చేశాను అనమాట. సో దానికి నాకు అప్రిసియేషన్ వచ్చింది, నాకు రికగ్నైజేషన్ వచ్చింది, పేటెంట్ వచ్చింది. సో నా నాలెడ్జ్ అంతా అటు సైడ్. నేను ప్రెసెంట్ చేస్తున్నది ఏంటి అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ లో నేను ఎక్కువ కార్డియాక్ రిలేటెడ్, నేను స్పెషలైజ్డ్ కార్డియాలజీ మీద, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ మీద నేను పనిచేస్తున్నాను. అది కూడా మీకు ఇంకా బెటర్ గా అర్థం అవ్వాలి అంటే రేపు మీరు నన్ను ఏమైనా అడగాలి అంటే మీకు నేను ఎటు చేస్తున్నానో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మార్కెట్ లో కొత్త రకమైన టాబ్లెట్లు అన్ని రకరకాలు చేస్తా ఉంటారు. అవి మార్కెట్ లోకి రావాలంటే ముందు తయారు చేసిన తర్వాత ఫస్ట్ జంతువుల మీద, ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తారు. ప్రయోగించి అక్కడ సక్సెస్ అయిన తర్వాత అంతా బాగుందంటే అవి మార్కెట్ లో వదులుతారు అనమాట. సో ఆ రీసెర్చ్ చేసినప్పుడు మనుషుల మీద ప్రయోగించినప్పుడు మేము ఒక ప్రోటోకాల్ రాసుకుంటాం. అంటే ఈ మనిషి మీద, ఇలాంటి పేషెంట్స్ మీద, ఈ ఏజ్ వాళ్ళ మీద, లైక్ ఆడవనివ్వండి లేకపోతే మగవాళ్ళు అవ్వండి, వాళ్ళ మీద పని చేసినప్పుడు నాకు ఒక డేటా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను ఒక హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్ నేను తయారు చేశాను. ఆల్రెడీ మార్కెట్ లో బోల్డ్ రకాలు ఉన్నాయి హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్స్. నేను రీసెర్చ్ లో ఏం చేస్తాను, ఓకే ఈ మనిషికి పెయిన్ ఉంది, లేకపోతే ఈ మనిషికి హై బీపీ ఉంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఆ హై బీపీ తగ్గాలి, ఆ తగ్గడంతో పాటు ఆ మనిషికి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు, ఆ మనిషికి అసిడిటీ ఇష్యూస్ రాకూడదు. అట్లా నేను ఒక కాన్సెప్ట్ రాసుకుంటాను. బయట ఎవరు చేయండి ఒక కొత్తగా నేను ట్రై చేసి అది నేను మనుషుల మీద రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక డేటా వస్తుంది. అంటే ఏంటి, నేను ఇవాళ ఇది రాసుకున్నాను ఈ మనిషి మీద ఇలా పని చేయాలి అని. నేను చేసినప్పుడు, నేను రీసెర్చ్ చేసినప్పుడు అట్లా పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. సో అది నేను ఉద్దేశించి, సో అది చూసిన తర్వాత ఓకే మనం దీని ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చూసి అది నేను ఓకే చేసిన తర్వాత, ఆ తర్వాత నేను మార్కెట్ లో మనుషుల మీద చేసి ప్రయోగాలు చేసి మార్కెట్ లోకి ఇచ్చిన తర్వాత ఈ రీసెర్చ్ మొత్తంలో అక్కడ ఒక డేటా ఉంటుంది చూడండి, నాకు ఒక వాల్యూస్ వస్తాయి. అంటే ఈ మనిషి మీద వేసినప్పుడు బీపీ పెరగడం కానీ వీటి మీద నేను రోజు పనిచేసేది, అంటే నిత్యం నేను పనిచేసేది మనుషుల మీద, మనుషుల మధ్య. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పేది మొత్తం 3-4 విషయాలండి. ఒకటి హెల్త్ అంటే ఏంటి, 2 ఫాస్టింగ్, 3 కామన్ గా ఉండే మనిషిలో డిసీజెస్. అది ఎవరైనా రిలేట్ చేసేసుకోవచ్చు, ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా. వాస్తవానికి బీపీ, షుగర్, ఇప్పుడు మధ్య క్యాన్సర్. సో నేను మాట్లాడేదంతా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఎక్కడైనా కూడా ఏదైనా వీటికి రిలేట్ అవుతా ఉంటది. సో ఇప్పుడు నేను ఫాస్టింగ్ గురించి మాట్లాడినా అవి ఎలాంటి డిసీజెస్ లో, అలాంటి రోగాల్లో ఈ ఒక్క ఫాస్టింగ్ గురించే ఎన్ని రకాలుగా ఒక మనిషికి బెనిఫిట్ అవుతుంది, హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుంది, చేసేది ఎలా చేయాలి, ఈ హోలే నేను మాట్లాడతాను. దీనికి కలిపే మిగిలిన మొత్తం నడుస్తూ ఉంటది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఆరోగ్యం అని నేను అడిగాను అనుకోండి, అందరూ ఏమంటారు, హెల్త్ అంటే హెల్త్ అంటారు. నెక్స్ట్ డైట్ అంటే ఏంటి అని అడిగాను అనుకోండి, డైట్ అంటే ఏమంటారు, అందరూ ఫ్యాన్సీగా సైంటిఫిక్ గా నేను డైట్ చేస్తున్నాను, నేను అట్లా ఉన్నా ఇట్లా ఉందంటే అసలు వాస్తవానికి డైట్ అంటే కాదండి. డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నాను. సైంటిఫిక్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే నువ్వు తినే ఫుడ్ లో ప్రతిదీ ఏమి తిన్నా కూడా ఒక క్వాంటిటీ, నీ ఏజ్ కి కానీ నీకున్న ఇష్యూస్ కి కానీ ఏదైనా కానీ నీ బాడీకి ఎంత నిమిత్తంలో కావాలి. అది కార్బోహైడ్రేట్స్ అంటే పలానా ధాన్యాలు కానీ, మిల్లెట్స్ కానీ, రైస్ కానీ, లేకపోతే మనం తినే ఫుడ్ ఫైబర్ ఫుడ్ కానీ ఏదైనా కానీ ఎలా తిన్నా, ఎంత పోర్షన్ లో తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఎలా తినాలి, ఏ టైంకి తినాలి అన్నది డైట్. దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు. ఇప్పుడు హెల్త్ అన్న మాటలో మాట్లాడితే 2, ఒకటి ఫిజికల్ హెల్త్, రెండోది మెంటల్ హెల్త్. అంటే మన బాడీలో హెల్త్ ఇష్యూస్ కానీ, మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, మన మైండ్ సెట్ కానీ, ఇది మొత్తం కలిపి మాట్లాడితేనే మన హెల్త్ అంతా. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఏ డిసీజ్ లేదు, నేను అంతా బాగానే ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను అంటే కాదు. మనకి స్ట్రెస్ లేకుండా, టెన్షన్స్ లేకుండా, ఏమీ లేకుండా ప్లెజెంట్ గా ఉన్నామంటే ఒక పర్సన్ ని మనం అప్పుడు హెల్దీ పర్సన్ అనగలం. సో మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది.
సార్ ఇప్పుడు మీ అందరికి సాధన అనే హోల్ ప్రాసెస్ లో మీకు ఒక కాన్సెప్ట్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో ఈ టైంకి ఇలా తినాలి, ఇంత తినాలి, ఏది తినాలి అని చెప్పి మీకు అందరికీ ఇచ్చుంటారు, వ్యక్తిగతంగా గానీ లేకపోతే ఒక వారం ఇట్లా ఒక వారం అట్లా కానీ అట్లా మీకు ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చుంటారు ఇలా చెయ్యాలి అని. ఇలా ఒక సిస్టమాటిక్ గా ఎందుకు చేయాలి, అసలు రీజన్ ఏంటి అనేది నేను రెండు రకాలుగా మాట్లాడతా. ఒకటి సైంటిఫిక్ గా మాట్లాడతాను, రెండోది న్యాచురోపతి అంటే న్యాచురల్ గా మన ఓల్డ్ ట్రెడిషన్ గా, రెండు నేను కలిపి మాట్లాడతాను. పూర్వకాలంలో ఏంటి అంటే మన పెద్దవాళ్ళు కానీ ఎల్డర్స్ కానీ అందరు ఏం చేసేవాళ్ళు, బయట న్యాచురల్ గా ఉన్న ఫుడ్ తింటాం కానీ ఇలా ఫాస్టింగ్ చేయడం కానీ అంత 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 ఒక సిస్టమాటిక్ వేలో ఉండేది. మన ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే మన సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లో ఏంటి అంటే ఆ టైంలో అలా చేయడం వల్ల ఇప్పుడు అసలు దాని అర్థం ఏంటి, అప్పట్లో ఏంటి అంటే న్యాచురల్ గా ఫుడ్ ప్రాక్టీస్ అంటే వండుకొని తినడం కానీ లేకపోతే న్యాచురల్ గా తింటాం కానీ లేకపోతే మైండ్ఫుల్ గానీ టైం ఈటింగ్ అంటారు. అంటే ఈ రోజు ఈ ఫుడ్ ఇలా ఈ టైంకే తినాలి, ఇలా తినాలి, ఇన్నింటికి తినాలి అని. తర్వాత అప్పట్లో ఏంటి అంటే ఫాస్టింగ్ అనేది ఒక మనకి ఎలా అంటే ఇంటర్నల్ గా మనల్ని హీల్ చేసుకోవడానికి, ఏమన్నా ఉంటే మన ఇబ్బంది ఉంటే తొలగించుకోవడానికి అది ఒక పెద్ద టూల్ లాగా వాడుకునే వాళ్ళం. ఆర్టిఫిషియల్ గా అట్లా ఏమీ ఉండేది కాదు. ఇదంతా మనం ఇంతకు ముందు ఫాలో అయిన ఒక ట్రెడిషనల్ కాన్సెప్ట్. సైంటిఫిక్ గా అసలు దీని బ్యాక్ అర్థం ఏంటి అంటే అసలు అసలు ఎందుకు ఈ ఫాస్టింగ్ మన బాడీకి ఏం హెల్ప్ చేస్తుంది, ఇది చేయడం వల్ల మన బాడీలో అన్ని రకాల ఆర్గన్స్ ఉన్నాయంటే హార్ట్ అవ్వండి, లివర్ అవ్వండి, బ్రెయిన్ అవ్వండి, ఏదైనా కానీ ప్రతిదానికి ఏం బెనిఫిట్ ఇస్తుంది అసలు ప్రతి అంటే ఒక చిన్న బాడీలో ఒక చిన్న సెల్ అంటారండి, ఆ సెల్ నుండే టిష్యూ నుండే ఆర్గన్ నుండే మీ హార్ట్ అయినా లివర్ అయినా. సో ఒక చిన్న సెల్, ఆ సెల్ లెవెల్ నుండి అసలు ఫాస్టింగ్ వల్ల ఏమవుతుంది ప్రతిదానికి మనం ఈ పదం బాగా వింటూ ఉంటాం ఈ రోజుల్లో. రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. అంటే ఏమైనా విషయం జరిగినా లేకపోతే ఏమైనా అయినా దాని వెనక రూట్ కాజ్ అంటే దాని మూలం ఏంటి, దాని కారణం ఏంటి అని. అలానే ఫాస్టింగ్ లో కూడా అసలు రూట్ కాజ్ ఇంప్రూవ్మెంట్ ఏం జరుగుతుంది చేయడం వల్ల, దాని గురించే నేను ఇప్పుడు మాట్లాడతాను. ఇంతకు ముందు ఏంటి అంటే ఎలా ఉండేదంటే అండి ఒక ఫిక్స్డ్ రెగ్యులర్ టైమింగ్స్ లో మనం ఫుడ్ తినేవాళ్ళం. ఒక మనం ఏంటి అంటే మన బాడీని మనము దాన్ని ఎలా చెప్పాలి, మనం శ్రమించే వర్క్ మనకు ఉండేది. అది పొలంలో చేయడం కానీ అది చేయడం కానీ ఏదైనా కానీ ఒక శ్రమించే వర్క్ ఉంటుంది, తిరుగుడు ఉంటది, నడక ఉంటది, మూమెంట్ ఉంటది బాడీకి. తర్వాత దాని వల్ల ఏంటి అంటే బాడీకి కొంచెం రిపేర్ అవ్వడానికి కానీ రెస్ట్ అవ్వడానికి కానీ హీలింగ్ ప్రాసెస్ కానీ ఉండేది. కానీ ఇప్పుడు ఉంటున్నాం మనం ప్రెసెంట్ ఎలా ఉంటున్నాం, ఇవాళ ఎలా ఉంటున్నాం అంటే ఒక టైం అని ఉండదు, ఆకలేసినప్పుడు తింటాం. అది రోజుకి 3 సార్లు అవ్వచ్చు, ఒక్కోసారి 4 సార్లు అవ్వచ్చు. న్యాచురల్ ఫుడ్ కంటే కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనకు ఆ టైం పని అయిపోతుందా, ప్యాకెట్ లో తెచ్చుకున్నాం, కాచేసుకున్నాం, లేకపోతే తినేసాం, అయిపోయింది. లేకపోతే ఎక్కువ కూర్చొని చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, నేనే ఉన్నాను, నాదే డెస్క్టాప్ జాబ్ అండి, నేను ఒక సుమారు ఒకసారి 10 గంటలు కూర్చొని పోవాల్సి వస్తుంది. అలా కూర్చొని ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఇవ్వట్లేదు. అంటే మనం లోపల ఎప్పుడు ఫుడ్ వేస్తానే ఉన్నాము, దానికి హీల్ అవ్వడానికి రెస్ట్ ఇవ్వట్లేదు. అలానే మన బాడీకి మనం యాక్టివిటీ కూడా పెట్టుకోవట్లేదు, అలా కూర్చొని చేస్తున్నాం. మరి ఈ రెండు కారణం వల్ల ఒకటి ఫుడ్ అయినా కరెక్ట్ టైంలో తినాలి, అలా కాకుండా కంటిన్యూస్ గా తింటాం వల్ల ఇంటర్నల్ మన డైజెస్టివ్ సిస్టమ్ మన రెస్ట్ ఇవ్వట్లేదు. లేదు మన బాడీ అయినా ఫిజికల్ గా యాక్టివ్ ఉన్నాం అనుకోండి, పరిగెడతా తిరుగుతా నడుస్తున్నాం, అప్పుడన్నా కొద్ది ఖర్చు అవుతుంది, అది మనం చెయ్యట్లేదు. సో అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అంటే మరి ఏమవుతుంది మన బాడీలో, మనం తినే దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇది ఈ ప్రొలౌండ్ గా ఏమవుతుంది మనకి అని మీకు సింపుల్ గా చెప్తాను. సో దీని వల్ల ఏంటి అంటే ఇప్పుడు కామన్ గా వస్తున్నాయండి డిసీజెస్. ఒకటి బీపీ, రెండోది షుగర్. ఈ మెల్లగా ఏంటి అంటే బీపీ అనేది చిన్నగా హార్ట్ డిసీజ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు ఇంకా కార్డియాక్ అరెస్ట్ అంటారు, లేకపోతే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, లేకపోతే మనిషికి ఒక్కసారి గనక హార్ట్ అటాక్ అనొచ్చు. ఇలా ఇంకొక కాన్సెప్ట్ మీరు వినుంటారు, ఫ్యాటీ లివర్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఉండే ఈ లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనం బాడీ ఒక్కసారి హెల్దీగా అవుతుంది. డైట్ అనేది ఒకటే అండి. డైట్ అనేది ఏంటంటే బరువు తగ్గడానికి లేకపోతే ప్రస్తుతం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది సెట్ అయిపోవాలని కాదు. డైట్ అనేది హెల్దీగా ఉండడం ఏంటంటే మన గట్ అంటే మన ఇంటర్నల్ గట్ ని హీల్ చేసుకునేలాగా, మన బాడీ ఏమైనా ఇంటర్నల్ ఇష్యూ ఉంటే గనక లోపల ఉంటే రిపేర్ అయ్యేలాగా, మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతున్న ఇబ్బంది అంతా రీసెట్ అయిపోయి కొత్తగా మారేలాగా, కొత్తగా మన ఎనర్జీ రీజనరేట్ చేసుకునేలాగా ఇదంతా మనం చేసుకోవాలి అంటే ఒక్క ఫాస్టింగ్, ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒక ఫాస్టింగ్ నేను రిలేట్ చేసి చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, లేకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్తాను. సో యూజువల్ గా ఏంటి అంటే అందరూ డైట్ అంటే నార్మల్ డైట్ అనుకుంటారు, కాదు. హెల్దీగా తినాలి,
కాన్షియస్ అంటే ఎంత తింటున్నామో తెలుసుకొని తినాలి. రెండోది ఏ టైంలో తింటున్నామో తెలియాలి. నాలుగోది ఏంటంటే బ్యాలెన్స్డ్ గా తినాలి. అంటే ఎంత క్వాంటిటీలో ఏ టైంలో ఎక్కడ తింటున్నాము అనేది. నేను మీ అందరూ ఆల్రెడీ సార్ సాధనలో ఉన్నారు కాబట్టి సార్ ఆల్రెడీ మీకు ఇచ్చిన ప్లాన్ ని నేను రిలేట్ చేసి చెప్తాను. దానివల్ల మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా మంది చాలా ఇబ్బందులు లేకపోతే చాలా చాలా బెటర్ హెల్త్ అవ్వాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి నేను సార్ ప్లాన్ మీ అందరికీ తెలుసు. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ ప్రాసెస్ లో ఉంటది. తర్వాత సార్ మధ్యలో ఫాస్టింగ్ పెడతారు. అందరిని ఎందుకు పెడతారు, అసలు అలా పెట్టడం వల్ల తగ్గుతున్నారు, ఓకే, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకే, అసలు ఇంటర్నల్ గా మన బాడీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అవి ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. దీనివల్ల మీకు అర్థం అవుతుంది, ఓకే ఇది జరుగుతుందా నా లోపల, ఓకే దీనివల్ల నాకు ఇలా 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 డిఫరెన్స్ వస్తుందా, దీనివల్ల నాకు ఇది బెటర్ అవుతుందా, ఇది మీకు ఒక మోటివేషన్ వస్తే ఇంకా మీరు బెటర్ గా చేయగలరు, ఇంకా మీరు అర్థం చేసుకొని చేయగలరు. మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా సార్ తో మాట్లాడి చెప్పి మీరు అడిగి చేసుకోగలరు. సో దీనిలో ఏం జరుగుతున్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ సార్ ఏం చెప్తారంటే మీకు మార్నింగ్ స్టార్ట్ చేయడంతోనే మీకు ఇవ్వడం ఏమిస్తారు, లెగంగానే ఫస్ట్ వాటర్ తాగండి అంటారు. యూజువల్లీ దాని వెనక కారణం ఏంటంటే నైట్ మనం ఏ ఫుడ్ అయినా తినండి, ఎన్నింటికైనా తినండి, నిద్రపోయిన తర్వాత బాడీ అంత ఎసిడిక్ అయిపోతుంది. లోపల ఏంటి అంటే డిహైడ్రేషన్ ఉంటది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని సెక్రెట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి లోపల మన మెటబాలిజ్ అవ్వడానికి, తిన్నదంతా డైజెషన్ అవ్వడానికి లోపల జరగాల్సినంత జరుగుతూ ఉంటది. సో దాన్ని అంత డైల్యూట్ అయ్యి మార్నింగ్ తినే ఫుడ్ లైట్ గా తీసుకొని ఉన్నదాన్ని మనం హైడ్రేట్ చేసుకొని డైల్యూట్ చేసుకోవడానికి మీకు మార్నింగ్ వాటర్ ఇస్తారు లెగంగానే. సో దీని మెయిన్ కారణం అది. లెగంగానే మన అందరికి టీ తాగే అలవాటు ఉంటుంది, లేకపోతే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. అసలు చేయకూడని విషయం. లెగంగానే ముందు మెల్లగా స్టార్ట్ చేయాలి, వాటర్ తో స్టార్ట్ చేయాలి. సో అది మెయిన్ కారణం. వాటర్ ఇవ్వడానికి మీకు రీజన్ అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఈ ఫాస్టింగ్ కి మూలం ముందు సార్ ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల డైట్ ప్లాన్స్ ఉంటాయండి. నేను అది డిస్కస్ చేసిన తర్వాత మీకు ఫాస్టింగ్ లోకి వస్తాను. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాన్ అంటారు, ఓమాడ్ అంటారు. అంటే 1 meal a day, రోజుకి మార్నింగ్ తింటావు, ఎప్పుడు తింటావు, ఒక మీల్ తింటావు, మిగిలిన టైం అంతా ఫాస్టింగ్ లో ఉంటావు. లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని బాగా వచ్చింది. లైక్ 18 hours అంతా నువ్వు డైట్ లో ఉండి మిగిలిన 6 hours లో 3 foods అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 6 hours స్పాన్ లో ఒకేసారి కంప్లీట్ చేసి 18 hours బాడీని ఫాస్టింగ్ లో ఉంచడం. ఇట్లా నంబర్ ఆఫ్ థింగ్స్ లోపల చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాన్ అని ఒకటి వచ్చింది. అంటే ఏంటి అంటే బాడీలో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది తినే ఫుడ్ వల్ల కానీ, లేకపోతే ఇది కానీ సెల్స్ మధ్య కానీ. సో దీని తగ్గట్టు కూడా ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. నేను నా పర్సనల్ గా ఇవన్నీ నేను చూసాను, నేను చేశాను. కానీ నన్ను ఏది కదిపించి నన్ను ఇటు రావడానికి చేసిందో అది మీకు డిస్కస్ చేస్తాను. సో మీకు అర్థం అవుతుంది నేను అన్ని రీసెర్చ్ చేసి వచ్చి ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు నేను రాగలిగాను, దీని వెనుక కారణం ఏంటి, అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఫాస్టింగ్ అసలు ఎందుకు చేస్తాను? ఫస్ట్ థింగ్, దానిలో ఎన్ని రకాల ఫాస్టింగ్స్ ఉంటాయి. మామూలుగా బయట చేసే ఫాస్టింగ్ కి సార్ ప్రిస్క్రైబ్ చేసి మీ అందరికి ఇచ్చిన ఫాస్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి, నేను ఫాస్టింగ్ ప్రాసెస్ కొంచెం డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఫాస్టింగ్ లో చేయడం వల్ల మన బాడీలో 2 రకాలు అండి. ఒకటి ఉంటున్న ఇష్యూ రిపేర్ అవ్వడం, రెండోది బాడీ అంతా రీసెట్ అవ్వడం. ఫాస్టింగ్ అనేది మనం చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది దీంట్లో ఉండొచ్చు, కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ ఉండొచ్చు, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, కొంతమంది వేరే వాళ్ళ పేషెంట్స్ ఉండొచ్చు. సో ఫాస్టింగ్ అనగానే ఫస్ట్ వస్తుంది లైక్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ షుగర్ వాళ్ళకి అంటారు వెంటనే, సార్ మాకు నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చేసేటట్టు అయితే అలా అయితే కష్టం కదా మరి అని. కరెక్ట్, మీరు అన్నమాట కరెక్ట్. కానీ ఎప్పుడైనా ఒక క్రమంగా అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ మెడికల్ ఆఫీసర్ గానీ, లేకపోతే ఇట్లా మీ గురువు గారి దగ్గర గానీ, ఈ సాధనలో గానీ ఒక మనిషి ఆధ్వర్యంలో ఒక ప్లాన్డ్ గా కనుక మనం ఫాస్టింగ్ చేసామంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది అంటారు ఒక రోజు కూడా మేము చేయలేము, లేకపోతే 1.5 days 2 days చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది మనిషి మళ్ళీ డిపెండెన్స్, అందరికీ అలానే ఉంటదని కాదు, మన బాడీ బట్టి, మన బాడీ దానికి రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటది. సో ఇప్పుడు చాలా మంది ఇందులో షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో మీరు ఫాస్టింగ్ చేయొచ్చు అంటే 100% చేయొచ్చు, కానీ సార్ చెప్పిన విధానంలో చేయండి. అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కరితో ఫస్ట్ మాట్లాడి ఇంకొక ప్లాన్ ఇచ్చి ఉంటారు, ఏ టైంకి చేయాలి, ఎలా చేయాలి, అలా బ్లంట్ గా మీరు ఫాలో అయ్యి చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బంది రావు. చాలా మంది అంటారు వీక్ అయిపోతున్నానండి, సాయంత్రంకి తలనొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, అది అంటే మీ బాడీలో డీహైడ్రేషన్ వస్తుంది. ఎందుకంటే సార్ చెప్పిన పద్ధతిలో మీరు టైంకి తాగట్లా,
లేకపోతే చెప్పిన విధంగా వెళ్ళట్లా. ఆ ఇంటర్వెల్ అంటే ఈ గంటకి వచ్చిన గంటకి ఆ మధ్యలో గ్యాప్ లో గానీ ఆ టైంకి కానీ కరెక్ట్ గా ఆ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయ్యేటట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. సో ధైర్యంగా చేయొచ్చు ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు ఉన్న ఇబ్బందులు ఎలా తొలగి మీకు ఇబ్బందులు రాకుండా ఉన్నవి క్యూర్ అవుతూ కొత్తవి పుట్టకుండా ఎలా ఉంటాయి నేను మీకు డీటెయిల్ గా వెళ్తాను. ఇక్కడ చాలా మందికి బీపీ ఒకటి, షుగర్ ఒకటి, క్యాన్సర్ రిలేటెడ్ ఆ రిలేటెడ్ ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి నేను ఆ 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. మీరు ఇంకేమైనా వేరే ఫోకస్ చేసి మీకు స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటే మీరు నాకు లాస్ట్ లో అడగండి. సో ఈ వెంటనే రిలేట్ అవ్వగలరు కాబట్టి నేను డిస్కస్ చేసి మీకు రీసెర్చ్ ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. యూజువల్లీ మీకు మార్నింగ్ ఫస్ట్ సర్చ్ చేసినప్పుడు ఒక జ్యూస్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి, ఈ నీరు కూరలో కానీ ఇట్లా జ్యూస్ తాగండి అని చెప్పి. ఇప్పుడు ఈ జ్యూస్ అనే మాట గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నేను ఫాస్టింగ్ ఆ ప్రాసెస్ చేయడం వల్ల మీకు ఎక్కడ బెనిఫిట్ అవుతుంది, అది ఎందుకు సార్ ఇట్లా ఇవ్వడం వెనక కారణం ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూజువల్ గా ఏంటి అంటే ప్రతి మనిషికి ఫాస్టింగ్ చేయడం వల్ల లోపల ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫస్ట్ నేను డైరెక్ట్ గా డయాబెటిక్ పేషెంట్ తీసుకొని నేను మీకు మాట్లాడతాను, చాలా అర్థం చేసుకోగలరు బెటర్ గా. ఇప్పుడు మన బాడీలో ఎట్లా అంటే మన ఫుడ్ తినంగానే అట్లా ఏమవుతుంది, మన ఫుడ్ పైపు నుంచి వెంటనే కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత దాన్ని షుగర్ అంటాం, మా భాషలో మేము గ్లూకోజ్ అంటాం, మీకు అర్థం అవ్వాలంటే షుగర్ అంటాం. షుగర్ ఇది అక్కడ మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి బ్లడ్ ద్వారా బాడీలో అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇది వెళ్ళాలి అంటే లివర్, ప్యాంక్రియాస్ అని 2 ఉంటాయి. ప్యాంక్రియాస్ ఏంటంటే ఇన్సులిన్ అన్న ఒక హార్మోన్ ని అక్కడ వదిలేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజ్ అంటే ఆ షుగర్ కి అతుక్కొని అక్కడ నుంచి బ్లడ్ ద్వారా అన్ని ఆర్గాన్స్ కి పంపిస్తుంది. ఇది ఏ ఇబ్బంది లేని ఒక నార్మల్ హెల్తీ పర్సన్ ఇలా ఉంటది అనమాట. సో మనం తిన్న ఫుడ్ అనేది బ్లడ్ ద్వారా అన్ని ఆర్గన్స్, అన్ని అవయవాలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్ అసలు ఎందుకు వస్తుంది, అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఆ పేషెంట్స్ మధ్య ఏమవుతుంది అంటే అందరికి లాగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ అనేది వస్తుందండి. ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవుతుంది. కానీ ఆ ఇన్సులిన్ ఏంటి అంటే ఆ షుగర్ ఇది నాది, నేను దీనికి అతుక్కోవాలి, అది నాకు సహకరించాలి అని ఉండదు. ఆ రెండిటి మధ్య బాండింగ్ ఉండదు. ఎందుకు అంటే ఆ హార్మోన్లు రిసెప్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటికి మధ్య ఫంక్షనింగ్ ఉండదు ఈ పేషెంట్స్ లో. దాని వల్ల ఏంటి అంటే ఆ కడుపులో నుంచి ఆ గ్లూకోజ్ గాని బ్లడ్ లో వేరే వాటికి వెళ్ళిపోకుండా అది అక్కడ ఆగిపోయి పేరుకుపోతుంది. మామూలుగా ఏంటి దాని మెయిన్ మెకానిజం ఏంటి, ఆ కడుపులోకి వస్తే వేరే చోటకి వెళ్ళిపోవాలి. దానికి ఎవరు హెల్ప్ చేయాలి, ఈ హార్మోన్ హెల్ప్ చేయాలి. అది ఏంటి దాని పాటికి అది హార్మోన్ రిలీజ్ చేస్తుంది, కానీ ఇది అతుక్కొని ఇది బయటకు వెళ్ళదు. దీని వల్ల ఏమవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడం వల్ల ఇప్పుడు దాన్ని డయాబెటీస్ అంటారు. గ్లూకోజ్ లో బ్లడ్ లో ఎప్పుడు ఈ షుగర్ అనేది ఉండకూడదు, అక్కడ నుంచి వేరే ఆర్గన్స్ అన్నిటికీ వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళిపోకుండా అక్కడ ఆగిపోవడం దాన్ని మనం షుగర్ డయాబెటీస్ టైప్ 2 అంటారు, డయాబెటీస్ మెల్లిటస్ అంటారు. అసలు దీనికి ఎందుకు వస్తుంది అంటే ఒకటి జెనెటిక్ వల్ల రావచ్చు, రెండోది మన స్ట్రెస్, మన ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ, మన స్లీప్ సైకిల్ కానీ, లేకపోతే మనకేమన్నా ఇంకా ఒక హెల్త్ ఇష్యూ రెండోదానికి కూడా లీడ్ అవుతుందని దాని పరంగా కూడా రావచ్చు. లేదా నీ బాడీలో ఏంటి అంటే నువ్వు మెకానిజం అంటే ఏమి చేయకుండా కూర్చొని చేసే వాళ్ళ కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా మనిషికి, అది లేకపోవడం వల్ల కానీ, కొంతమందికి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, బాడీలో కెమికల్స్ వల్ల దాని వల్ల రావచ్చు. ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. జెనెటిక్ అంటే పేరెంట్స్ కుంటే పిల్లలు కావచ్చు, అట్లా నంబర్ ఆఫ్ రీజన్స్, చాలా రీజన్స్ ప్రకారం ఇది రావచ్చు. సో ఇది వచ్చిన తర్వాత దీనిని ఈ సాధనలో ఈ డైట్ చేయడం వల్ల మనకి ఏం క్యూర్ అవుతుందంటే మీకు లింక్ చేసి చెప్తాను. ఇప్పుడు సార్ ఇచ్చారు ఉదాహరణకి ఫాస్టింగ్ ఫస్ట్ ఇయర్ మీరు స్టార్ట్ చేశారు, మీరు చేయడం వల్ల ఈ షుగర్ మీకు ఎలా తగ్గగలదు అంటే ఉదాహరణకు సార్ మీకు ఏం చెప్పారు, స్టార్టింగ్ ఒక వారం అంతా మీరు కూరలు తీసుకోండి, ఇలా జ్యూసులు తాగండి అంటే మీ బాడీ ఎక్కడ ఎంత పెద్ద ఇబ్బందికైనా వెళ్ళిపోనండి. కానీ మళ్ళా మీరు స్క్రాచ్ అంటే భూమికి వచ్చేసి ఏ నుండి చెడ్డ వరకు మనిషికి నేర్పించినట్టు మెల్లగా మీ బాడీకి హెల్దీగా ఉండడం మీరు నేర్పిస్తున్నారు. సో దానికోసం మీరు తిన్నదంతా వదిలేయండి, ముందు రోజు ఏం తిన్నారు, స్టార్ట్ చేసినప్పుడు సాధనలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే మీకు ఏమి ఇస్తున్నారు, ఇవ్వడం కూడా మీకు ఎలాంటది నీరు కూరలు అని చెప్పి అవి మొదలు పెడుతున్నారు, అవి జ్యూస్ లాగా. మీ అందరు కనిపించవచ్చు. నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, ఎందుకు సార్ ఫైబర్ మంచిది కదా బాడీకి, పిప్పెందుకు తీపిచ్చేస్తున్నారు, జ్యూస్ లాగా తాగుతున్నారు అంటే కరెక్ట్, అక్కడే మెయిన్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలకు కానీ లేకపోతే ఎవరికైనా బాగోనప్పుడు ఏం చేస్తారు, పిల్లల కంటే వెంటనే సిరప్ పోసేస్తారు. లేదు బాగాలేదు ఎవరికైనా మనిషి జ్వరంగానే మనం వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేస్తారంటే ఏం చేస్తారు, వెంటనే సెలైన్ పెట్టండి అంటారు. ఎందుకు, అది ఏ ద్వారా వెళ్తుంది, ఇప్పుడు మన నోటి ద్వారా ఏమైనా వెళ్ళింది అనుకోండి, అది
ద్రవ పదార్థమా లేకపోతే గట్టి ద్రవ పదార్థం అయితే వెంటనే వెళ్ళిపోతుంది బాడీలోకి, బ్లడ్ లోకి. ఇది సాలిడ్ అనుక ఏమన్నా గట్టిదైతే కనుక అది డైజెషన్ అయ్యి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే అది డైజెషన్ అయ్యి మనకు వచ్చి ఆ ఎనర్జీ మనం తీసుకొని మన బాడీ దానికి రియాక్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో సార్ ఆలోచన వెనక ప్రకారం అది. మీకు లిక్విడ్ గా అంటే జ్యూస్ తాగండి, పిప్పి తీసేయండి అంటే ఓకే, ఫైబర్ వెళ్ళిపోతుంది. నీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ మొత్తం ఆ జ్యూస్ లో ఉంటుంది. నువ్వు తీసుకోగానే నీకు వెంటనే ఒక బూస్టర్ లాగా నీకు ఎనర్జీ వస్తుంది బాడీ. దీనివల్ల ఏమవుతుంది, నీకు ఇంటర్నల్ గా ఫస్ట్ గ్లూకోజ్ స్పైక్, షుగర్ స్పైక్ అంటారు. అంటే మీరు సడన్ గా కార్బోహైడ్రేట్ గానీ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, ఒక్కసారికి టపక్కమని బ్లడ్ లో ఇలా షుగర్ పెరిగిపోతుంది. ఇలా జ్యూస్ ఇట్లా తీసుకోవడం వల్ల, ఇలా వెళ్ళడం వల్ల, ద్రవంగా వెళ్ళడం వల్ల ఏంటి అంటే, ఒకటి మీ గట్ హెల్త్ ఇంటర్నల్ గా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏ సాల్ట్స్ వాటికి ఏం పెట్టట్లేదు, న్యాచురల్ గా ఉన్న జ్యూస్ లోపలికి వెళ్తే మీరు. 2, ఎనర్జీ బాడీకి త్వరగా వెళ్తుంది. ఎక్కువ ఎనర్జీ దానికి డైజెషన్ కోసం అవ్వట్లే, ఎక్కువ ఎనర్జీ మీకు రావడానికి ఉపయోగపడుతుంది. 3, ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటి అంటే, ఫ్లూయిడ్ గా ఎప్పుడన్నా తీసుకున్నామంటే ఎనర్జీ బాడీకి వస్తుంది. ఎక్కువ ఎనర్జీ బాడీకి ఏమైనా వచ్చింది, ఏమైనా అవుతుందంటే కావాల్సినంత వాడుకొని మిగిలింది దాన్ని రెపాజిటరీ స్టోర్ చేసుకొని, అది మీ హెల్త్ అంటే ఇంటర్నల్ గా సెల్స్ మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా రిపేర్ అవ్వాలి అంటే దానికి హెల్ప్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు కనుక ఏమీ లేకుండా ఒక సాలిడ్ ఏదైనా గట్టిగా తీసుకొని ఆ ఫైబర్ తో కనుక తీసుకున్నారు అంటే, మీ బాడీ ఎనర్జీ తీసుకోవడానికి ఒక పని చేయాలి, రెండోది ఆ ఫైబర్ ని డైజెస్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి పని చేయాలి. సో రెండిట్లో ఏది సులభం మీకు రావాలంటే ఇది లిక్విడ్ డోసేజ్. అందుకు మీకు అలా ఇవ్వడం వల్ల కారణం. సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో దీని వల్ల వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, నువ్వు నైట్ అంతా బాడీని ఉంచేసి, నైట్ అంతా నువ్వు ఫుడ్ తినేసి మొత్తం నువ్వు డైల్యూట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నీ బాడీలో ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ అంటే నువ్వేమి తినక ముందు కానీ ఆ తర్వాత కానీ బ్యాలెన్స్ అనేది జరగాలి. బాడీ మధ్య బ్యాలెన్స్ జరగాలి అంటే తినాల్సిన టైంలో తినాల్సిన పద్ధతిలో తినాలి. అది తినకనుక ఉందంటే ఒక్కసారి ఇన్సులిన్ స్పైక్, షుగర్ స్పైక్ అంటారు. అంటే ఒక్కసారి బ్లడ్ లో ఇట్లా పెరిగిపోతుంది షుగర్. ఇట్లా పెరిగిపోవడం వల్ల ఏంటి అంటే, అది వెంటనే దాని రిజల్ట్ అనేది మిగిలిన సెల్స్, మిగిలిన ఆర్గాన్స్ మీద పడిపోతా ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే వెంటనే మనిషికి ఏమవుతుంది, రాను ఈ నరాల నొప్పులు వచ్చేయడము, కాలు నొప్పులు రావడం, కాలు వాపులు రావడం, లేకపోతే తల పట్టేసినట్టు ఉండడం, విజన్ అంతా బ్లర్ అయిపోతుంది, చూపు తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోవాలి అంటే సార్ చెప్పిన విధంలో ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఏ జ్యూస్ తాగాలి, రైట్? సో అది పాయింట్ నెంబర్ 2. మీకు కొన్ని రోజులు అయిన తర్వాత సార్ ఏం చెప్పుంటారు, పప్పు ధాన్యాలు మొదలు పెట్టండి మెల్లగా అంటారు. అంటే ఏంటి పప్పు అంటే, అక్కడ ప్రోటీన్, బాడీకి ప్రోటీన్. అంటే మీరు ఫస్ట్ మెల్లగా స్క్రాచ్ నుండి బాడీకి మీరు డైల్యూటెడ్ ఫుడ్ అలవాటు చేసి అది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ ఇస్తుంది. ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, బాడీ మెటబాలిజం కొంచెం అందుకుంటుంది, పికప్ అవుతుంది. దాంతో పోలిస్తే దాని నుంచి బాడీకి ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఏమన్నారు, టైప్ 2 రకాల కూరగాయలు ఇచ్చుంటారు అది. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటారు, డ్రై నట్స్ అంటారు, డ్రై సీడ్స్ అంటారు. ఇది అసలు బేసిక్ గా ఎవరికి తెలియదు, అందరూ డ్రై ఫ్రూట్స్ అనుకుంటారు. కానీ ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. వాస్తవం ఆ మూడిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. సార్ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు అవి కూడా ఏ టైంకి తినాలి, ఎలా తినాలి అని. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు రోజు నైట్ చెప్పుంటారు సార్, 6 o'clock ఇలా ఫ్రూట్స్ తినండి, నెక్స్ట్ 9 o'clock క్యారెట్ జ్యూస్ తాగండి. దాని తర్వాత కొంతమందికి త్రిఫల వాటర్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే చూర్ణం ఇచ్చి ఉండొచ్చు, మధ్యలో మెడిసిన్స్ ఇచ్చి ఉండొచ్చు. అంటే ఏ టైంకి తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఈ క్వాంటిటీ మధ్య ఒక రీజన్ ఉంది. ఇప్పుడు వాస్తవానికి చెప్పుండొచ్చు, ఫస్ట్ 1 hour ఒక జ్యూస్ తాగండి, నెక్స్ట్ వాటర్ తాగండి. అంటే ఏంటి అంటే, ఈ మధ్య గ్యాప్ లో కూడా మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మామూలుగా ఉన్నాం అనుకోండి, షాప్కి వెళ్ళాము, వ్యాపారంకి వెళ్ళాము, ఉద్యోగంకి వెళ్ళాము, ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేక మధ్యాహ్నం లంచ్ అంటే ఏదో టేస్తా ఉంటాం, లోపల వర్క్ చేయాలి కదా, కదలాలి కదా. సో దానికోసం తింటా ఉంటాం. అదే నేను అన్నాను ఇందాక మీతో, నంబర్ ఆఫ్ టైమ్స్ తింటున్నాం, ఎంత తింటాం కదా, ఏది తింటున్నాం అన్నది కూడా మ్యాటర్. ఇప్పుడు సార్ అన్నారు ఒక జ్యూస్ తాగండి, తర్వాత ఒక వాటర్ తాగండి. అంటే ఒక డైల్యూటెడ్, మీ బాడీకి వాటర్ అనేది ఎందుకు పంపిస్తున్నాం అంటే ఎనర్జీ లాగా పంపిస్తున్నాం లోపలికి. ఇప్పుడు వాస్తవానికి ఈ ఫాస్టింగ్ వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ మొత్తం ఎలా క్యూర్ అవుతాయి అంటే, ఇప్పుడు సార్ మీకు నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఇంటర్నల్ గా రిపేర్ జరుగుతుంది, రెండోది ఎనర్జీ గెయిన్ అవుతుంది, 3 మనం ఏమి తిన్నా మన బాడీలో టాక్సిన్స్ అనేవి లోపల ఉన్నవి బయటికి వెళ్ళిపోవాలి. అంటే మనం ఇన్పుట్ ఇస్తుంటే అవుట్పుట్ కూడా వెళ్ళిపోవాలి. వాస్తవానికి టాక్సిన్స్ ఎలా వెళ్ళిపోతాయి అంటే, హాని గాని ఒకటి చెమటి ద్వారా, లేకపోతే మన డైలీ యాక్టివిటీస్, వాష్రూమ్ గానీ, లేకపోతే కళ్ళల్లో నీరు గానీ, స్వెట్ గానీ, దీని పరంగా వెళ్ళిపోతుంది. అంటే ఈ అంత హోల్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మన బాడీ డిహైడ్రేట్ అయిపోతా ఉంటుంది. హైడ్రేట్ అవ్వడానికి
అంటే నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తే నీకు అంత అవుట్పుట్ బెటర్ గా వెళ్ళిపోతా ఉంటుంది. అంత అవుట్పుట్ బెటర్ గా వెళ్ళిపోతుంది అంటే నీ బాడీలోని డర్ట్, క్రిములు మొత్తం వెళ్ళిపోతుందంటే నీ బాడీ అంత హెల్దీగా రిపేర్ అవుతున్నట్టు. దాని మెయిన్ వెనక కారణం అది. మీకు ఎందుకు అట్లా ఇస్తున్నారు, దాని కారణం ఏంటి అని. వాస్తవానికి ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు అండి, నాకే ఉన్నాను ఎగ్జాంపుల్. కొంతమందికి ఇప్పుడు సప్లిమెంట్స్ ఉండొచ్చు, కొంతమంది వైటమిన్ డి లేవు, లేకపోతే వైటమిన్ B12 లేవు, ఏదో ఒకటి లేదు, ఇది ఇలా వేసుకోండి అని చెప్పి అని ఉంటారు. అలా ఎందుకు వేసుకోవాలి? మీకు అనిపించుంటే పరికడుపున టాబ్లెట్ వేసేసుకోవచ్చు, ఎందుకు ఇప్పుడు తిన్న తర్వాత వేసుకోమంటున్నారంటే కరెక్ట్, దాని వెనక ఒక రీజన్ ఉంది. వాస్తవానికి ఇప్పుడు వైటమిన్ డి టాబ్లెట్ ఉంది అనుకున్నది అది ఒక సప్లిమెంట్. వైటమిన్ డి టాబ్లెట్ మామూలుగా మనం వేసుకున్న దానికి తిన్న తర్వాత అందరూ అంటారు ఫ్యాట్ ఫుడ్ అంటే లేకపోతే హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత వేసుకోండి అని ఎందుకు చెప్తున్నారు? ఒక లంచ్, ఒక బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు సార్ ఇచ్చిన ఒక మీల్ లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంటారు మీతో అన్నం గానీ, కార్బోహైడ్రేట్ గానీ, మిల్లెట్ గానీ ఏదో ఒకటి తినండి, దాంతో ఒక కూర, ఆ రైస్ లో కార్బోహైడ్రేట్ ఉంటది. ఆ తర్వాత మీకు ఇచ్చే ఒక కర్రీ బాయిల్డ్ గానీ లేకపోతే ఒక 250 గ్రామ్స్ స్పెసిఫిక్ ఒక క్వాంటిటీలో చెప్తున్నారు. దాంట్లో ఉండే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, లేకపోతే దాంట్లో ఉండే ఒక బాండింగ్ కానీ, వైటమిన్ డి ఈ టాబ్లెట్ తిన్న తర్వాత తింటే వెంటనే అది లాగేసుకోగలదు. అంటే రెండు బాండ్ అయితే వెంటనే లాగేసుకుని లోపలికి తీసేసుకోగలదు. సో టాబ్లెట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ మీకు ఇస్తున్నారు, తిన్న తర్వాత వేసుకోమంటున్నారు అంటే దానికి హోల్ కారణం అది. నెక్స్ట్, ఈ ఫాస్టింగ్ అనే బెనిఫిట్స్ ఒక్క ఈ డయాబెటికే కాదు, అసలు మనిషిలో ఎన్ని అవయవాలు ఉంటాయి, ప్రతి దానికి అది ఎలా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు బ్రెయిన్ ఏంటి, బాడీని ఎప్పుడు హైడ్రేట్ చేసుకుంటా ఉన్నావు, ఒక సిస్టమాటిక్ టైంలో తింటావు, దాని వల్ల మనకి ఏమవుతుందంటే నిద్ర, స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మందికి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అల్జీమర్స్ అని ఒక డిసీజ్ వస్తుంది, బ్రెయిన్ ఇష్యూ వస్తుంది. కొంతమందికి దీని వల్ల మర్చిపోవడాలు కానీ ఇవన్నీ తగ్గిపోతా ఉంటాయి. ఇవన్నీ తగ్గిపోతాయి అంటే ఇది ఒక సాధన లాగా నేను అంటున్నాను, ఒక్క రోజులో తగ్గిపోతాయి కాదు, లేకపోతే ఒక ఫాస్టింగ్ తగ్గిపోతాయి అన్నది కాదు. సో ఈ ఫాస్టింగ్ కూడా స్టేజెస్ అంటారు. అంటే వాస్తవానికి డే 1 ఇవాళ నేను స్టార్ట్ చేశానంటే ఈ డేని స్టేజ్ 0 అంటారు. రేపు అంటే 12 గంటలకి, 24 గంటలకి, లేకపోతే 36 గంటలకి, 70 గంటలకి, ఇలా కొంతకి పెరిగే కొద్ది మనం చేసే కొద్ది చిన్నవి నుండి పెద్దవి వరకు ఎంత క్యూర్ అవుతున్నాయి, ఎంత బెటర్ అవుతున్నాయి, ఎంత బెనిఫిట్ అవుతున్నాయి అనేది మీకు ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. స్కిన్ అండి, చాలా మందికి స్కిన్ రిలేటెడ్ ఉంటాయి, క్లైమేట్ మారినా ఏం మారినా యాక్నీ రావడం, పొక్కులు రావడం, ఇవన్నీ మనం చేసే ఈ ఫాస్టింగ్ వల్ల బాడీలో మనం కావాల్సిన ఈ దాని మెటబాలిజం కానీ, లేకపోతే మనం తీసుకున్న హైడ్రేషన్ వల్ల బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇవి తగ్గుతాయి. ఇప్పుడు నెక్స్ట్, ఫాస్టింగ్ వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, నేను ఇది కొంచెం డెప్త్ వెళ్తాను. ఇప్పుడు చాలా మందికి హార్ట్ రిలేటెడ్ ఏముంటుందంటే బీపీ ఇష్యూ ఉంటుందండి. కారణం ఏంటి, అసలు బీపీ అంటే ఏంటి, అది అసలు మా ప్రతి ఒక్క నోట్లో వచ్చేస్తుంది. అసలు బీపీ అంటే ఏంటి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అసలు బ్లడ్ కి ఒక ప్రెషర్ ఉంటుందా? ఆ ప్రెషర్ పెరగడం అంటే ఏంటి? ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఒక్క బ్లడ్ ప్రెషర్ ఒక మనిషిని చావు వరకు ఎలా తీసుకెళ్లగలదు, అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ మనిషికి బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే మనం తింటా ఉంటాం. ఇది ఒక కారణం. మనిషి ఒబేస్ అయిపోతాడు, లావ్ అయిపోతాడు. అంటే వాడికి కావాల్సిన ఫుడ్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఏంటి అంటే షుగర్ లాగా కాకుండా అది ఏమవుతుందంటే ఫ్యాట్ లాగా, విజరల్ అంటే ఫ్యాట్ కూడా 3 రకాలు ఉంటదండి. ఒకటి మన స్కిన్ కింద ఉండేది సబ్క్యూటేనియస్ అంటారు, దాని కింద ఉండేది విజరల్ అంటారు, ఇంకా లోపలికి వెళ్తే రెట్రోపెరిటోన్ అది లోపలికి ఉండేది. ఇలా 3 రకాలుగా ఉంటది మన బాడీలో కొవ్వు కూడా. ఇప్పుడు ఈ ఉదాహరణకు కొద్దిగా కనుక స్టార్ట్ చేసాము, ఈ ఫ్యాట్ ని నేను మీకు ఫాస్టింగ్ లో నేను దాన్ని కలిపి ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఉదాహరణకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది, సో మనిషి ఇట్లా తింటాడు. ఈ బీపీ అనేది చాలా రీజన్స్ ఉంటాయండి. దాంట్లో ఒక రీజన్ నేను మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. జెనెటిక్స్ ఉంటాయి, లేకపోతే పేరెంట్ హెరిడిటీ గానీ ఉంటది, లేకపోతే నీ బాడీలో సడన్ గా ఒక ఏజ్ వచ్చాక మ్యూటేషన్స్ అంటారు, జెనెటిక్ రీకాంబినేషన్స్, దాని వల్ల ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ వల్ల ఉంటది. స్పెసిఫిక్ గా ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ తింటా ఉంటాం, ఎలా అయిందంటే మనిషికి లోపల ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోయి ఉంటది. సో మన బాడీకి హార్ట్ లోకి గనక ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే అదే కదా, హార్ట్ కి బ్లడ్. సో మన బాడీలో హార్ట్ లో గనక బ్లడ్ గనక వెళ్ళాలంటే పైన కరోనరీ ఆర్టరీస్ అని 3 ఉంటాయి, వాటి ద్వారా లోపలికి బ్లడ్ వెళ్ళాలి. ఈ ఆర్టరీస్ అనేది మన ఫుడ్ కనుక ఎక్కువ తిని ఫ్యాట్ ఎక్కువ అయిపోతాయి కనుక ఆ కణాలు ఉంటాయి, నరాలు అంటారు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. అవి లోపల ఏంటి అంటే ఈ ఫ్యాట్ అంతా దాని లోపల పూడిపోయి ఉంటది. సో ఫ్రీగా ఉన్నప్పుడు బ్లడ్ అంతా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అది నార్మల్ బాడీ, ఏ ఇబ్బంది లేని వాళ్ళకి. ఈ ఒబెసిటీ కానీ, లేకపోతే ఈ బాడీలో లైపోప్రోటీన్స్ అంటారు, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంటారు. ఈ గ్లోబ్యూల్స్ అంటే ఫ్యాట్ అంతా ఇలా పోవడం వల్ల వెళ్ళాల్సిన బ్లడ్ లోపలికి వెళ్ళాలని అదుకుంటది కానీ దానికి ఫ్రీగా ఉండదు. దాని పాత్ అంటే దాని వెళ్లే దారంతా మొత్తం చీలిపోయి సన్నగా అయిపోతుంది. దాని వల్ల అది ఎలా అవుతుంది, ఫ్రీగా వెళ్ళాల్సింది కొద్దిగా ప్రెషర్ తో లోపలికి వెళ్తుంది. ఆ ప్రెషర్ తో లోపలికి వెళ్ళడమే బ్లడ్ ప్రెషర్ అంటారు.
సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల రాను దాని వెళ్ళే లోపల స్పేస్ అంతా తగ్గిపోతుంది ఉందనుకోండి. తగ్గిపోతుండడం వల్ల ఏమవుతుంది, సప్లై తగ్గిపోతుంది. సప్లై వెంటనే తగ్గిపోతుంది అంటే మన బాడీలో హార్ట్ కి బ్లడ్ ద్వారా వెళ్లే ఆక్సిజన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమంటారు, వెంటనే టిష్యూ నెక్రోసిస్ అంటారు. అంటే హార్ట్ లో ఉన్న టిష్యూ కొద్దిగా చచ్చిపోతా ఉంటుంది. అది చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంకా మనం వదిలేస్తాం, ఇంకా మనం పట్టించుకోలేదు, ఏదైతే దాన్ని వదిలేసి ఇక్కడ కూడా మనం ఇంకా ఫోకస్ చేసుకుని కూర్చోన్నారు వదిలేసాము అంటే అక్కడి నుంచి మెల్లగా మనిషికి ఈ లెఫ్ట్ సైడ్ లాగుతున్నట్టు చెస్ట్ పెయిన్ వస్తున్నట్టు ఉంటది. ఇది యాంజైనా పెక్టోరిస్ అంటారు, చెస్ట్ పెయిన్. దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆ రాను బ్లడ్ హార్ట్ లోకి మనం ఆక్సిజన్ సప్లై అంతా తగ్గిపోతూ ఉంటుంది. అంటే బ్లడ్ వెళ్ళడం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే మనిషి ఇంకా దాన్ని తీసుకోలేరు. అక్కడ నుంచి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అవుతారు, సడన్ గా కార్డియాక్ అరెస్ట్, మనిషి చనిపోతారు. సో ఎక్కడ మొదలవుతుంది ఇదంతా, నువ్వు తినే తిండి లోపల ఫ్యాట్ గ్లోబ్యూల్స్ వెళ్లకుండా ఆ పాత్ ని క్లియర్ గా ఉంచుకొని ఎప్పటికప్పుడు హెల్దీగా లైఫ్ మెయింటైన్ చేస్తూ హెల్దీగా లైఫ్ స్టైల్లో ఉంటూ కరెక్ట్ గా చెప్పిన ఫుడ్ తింటా ఉండి కరెక్ట్ గా పాటిస్తే కనుక లోపల ఆ గ్లోబ్యూల్స్ అనేది ఉండదు కదా. అంటే ఒక్క బ్లడ్ ప్రెషర్ మనం ఎక్కడికి తీరుస్తుంది. సో ఇప్పుడు సర్చ్ చేపించే ఫాస్టింగ్ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ కూడా రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే 100% ఉంది, 200% ఉంది చెప్పాలంటే. ఎలా అంటే ఇప్పుడు ఫాస్టింగ్ లో ఏంటి అంటే 2 రకాలు. ఒక మనిషి ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 1 days ఏంటి అంటే చిన్న ఇష్యూస్ అని తగ్గిపోతాయండి. అది స్టేజ్ 1. అక్కడ ఏంటి అంటే వాళ్ళ బాడీలో చిన్న జలుబులు, దగ్గులు, లేకపోతే లోపల ఉన్న ఎసిడిటీ ఇష్యూస్ కానీ అలా చిన్నవన్నీ తగ్గిపోతాయండి. ఒక రోజు పెరిగింది అనగానే ఏంటి అంటే మనిషి లోపల ఇన్సులిన్ అనేది ఉంటుంది చూడండి. అంటే నేను చెప్పా కదా, ఫుడ్ తింటే గనక ఇన్సులిన్ వస్తుంది దాన్ని వేరే వాటికి పంపించేయడానికి. అసలు ఫుడ్ లోపల మనము తినడమే పోయింది అంటే అసలు ఇన్సులిన్ కూడా దాని పని లేదు. అంటే ఏంటి, నువ్వు తింటం ఆపేయడం వల్ల నీ బాడీలో అన్ని ఆర్గన్స్ నువ్వు రెస్ట్ ఇచ్చేస్తున్నావు అంటే ఏంటి, ఓకే వాళ్ళు రెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యాక్టివ్ అయిపోతాం కదా, బాడీ కూడా అంతే. రెస్ట్ తీసుకుని అది ఫుల్ యాక్టివ్ అయిపోతుంది, ఇంటర్నల్ రిపేర్ జరుగుతుంది. రిపేర్ ఎలా జరుగుతుంది అంటే 2 రకాలు. ఒకటి ఆటోఫేజీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు గనక నువ్వు ఫుడ్ బాడీకి పెట్టట్లేదు, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఫుడ్ పెట్టట్లేదు బాడీకి, దాన్ని పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఫుడ్, అంటే ఎలా చెప్పాలి, మన బాడీలో రోజు ఏంటంటే కొత్త సెల్స్ పుడతా ఉంటాయి, పాతవన్నీ చచ్చిపోయి వాటి మధ్య వాటి రిపేర్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటది. సో ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఫాస్టింగ్ చేసావు అనుకోండి, ఫుడ్ ఇంకా తినట్లేదు, లాంగ్ రన్ లో బాడీ నువ్వు ఖాళీగా పెట్టేసావు అంటే ఆటోఫాజీ అనేది ఉంటుంది. ఆటోఫాజీ అంటే ఏంటి అంటే నీ బాడీ అది బతకడానికి కోసం ఏంటి అంటే దాని సెల్స్ ఏవేవి పాతగా అయిపోయావో, ఏవేవి ఇంకా పనికిరావో వాటిని చంపేసి నీ బాడీ నుంచి అవి బయటికి పంపించేసి అది శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను, రైట్. దీని వల్ల నీకు ఎనర్జీ వస్తుంది, నీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. 2, ఇంకా నువ్వు దానికి ఫుడ్ ఇవ్వట్లేదు, ఇంకా నువ్వు ఫాస్టింగ్ లో ఉన్న 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, ఇంకా ఫాస్టింగ్ లో పెట్టావు. నెక్స్ట్ అక్కడ ఏమవుతుంది అంటే వెంటనే కీటోజెనిసిస్ అంటారు. అంటే ఏంటి, వెంటనే టపక్క లివర్ యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయ్యి ఏం చేస్తుంది, ఓకే నువ్వు ఫుడ్ పెట్టట్లేదు నాకు, ఫైన్, నేను ఇప్పుడు బతకాలి, నాకు ఎనర్జీ రావాలి. ఏం చేస్తుంది వెంటనే మన బాడీలో ఫ్యాట్ ని మొత్తం లివర్ టప కరిగిచ్చేసి కీటోన్స్ అనేది చేస్తుంది. ఆ కీటోన్స్ నీ బాడీకి ఇచ్చి నేను ఎనర్జీ పెడుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒకటి చచ్చిపోయినవి పాడైపోయిన సెల్స్ ఏమో ఆటోఫాజీ ద్వారా వెళ్ళిపోతున్నాయి, బాడీ ఫ్రీ అవుతుంది. 2, లోపల కొవ్వు ఉంది కదా, ఆల్రెడీ కొద్ది విజరల్ ఫ్యాట్ ఏదో ఉంది కదా, అది కూడా ఎట్లా క్లియర్ చేసేస్తుంది వెంటనే దాన్ని యాక్టివ్ చేసేసి నీ ఎనర్జీ కోసం వాటిని చంపేసి ముక్కలు చేసేస్తుంది. అంటే ఏమవుతుంది, నీ బాడీ ఒకటి క్లియర్ అవుతుంది, రిపేర్ అవుతుంది, క్లీన్ అవుతుంది, ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గిపోతుంది. మరి ఇక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది అంటే ఇందాక నేను మీకు చెప్పా కదా, మరి బీపీ ఎందుకు వస్తుంది, బీపీ తగ్గిపోతుంది కదా ఫాస్టింగ్ చేయడం వల్ల. మరి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ వెళ్ళడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మరి సార్ చెప్పిన ఫాస్టింగ్ అనేది ఈ పద్ధతిలో చేస్తా ఉంది. సార్ చెప్తారు కొంతమందికి 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి. మరి ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా. ఫస్ట్ 2 days ఏంటి అంటే ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఫాస్టింగ్ అంటాము. తర్వాత 2-3 stages లో ఏమవుతుంది, 4-5 stages లో అవుతుంది. అంటే ప్రొలాంగ్ ఫాస్టింగ్ 2-3 days చేయడం వల్ల ఏమవుతుంది అంటే డయాబెటిక్ పేషెంట్ లో చెప్పాను మీకు, ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా 2 చెప్పాను ఏం జరుగుతుంది. ఇది కాకుండా ఈ 2 కాకుండా నెక్స్ట్ టాపిక్ 3 క్యాన్సర్ రిలేటెడ్ వాళ్ళకి అసలు ఇది ఎలా పనిచేస్తుంది, అసలు వాళ్ళలో ఇబ్బంది ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా క్లియర్ అవుతుంది, ఈ 3 నేను హైలైట్ చేసి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఎందుకు వస్తుంది ఇది అందరికి తెలియాలి. క్యాన్సర్ ఇప్పుడు మన బాడీలో రోజు కొత్త సెల్స్ పుడతాయి, పాత సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. మన దేవుడు మనల్ని అట్లానే పుట్టించాడు, నిరంతరం మనలో అట్లా జరుగుతూ ఉంటుంది. దాన్ని అపోప్టాప్సిస్ అంటారు, సెల్ఫ్ డామేజ్, సెల్ఫ్ అయిపోతా ఉంటాయి, టిష్యూస్ జరుగుతూ ఉంటాయి రోజు సెల్స్ అనేది. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్ లో ఏమవుతుంది అంటే
కొత్త సెల్స్ పుడతానే ఉంటాయి, కానీ ఒక కంట్రోల్ ఉండాలి. హ్యూమన్ బాడీలో ఒక కంట్రోల్ ఉంటది, మనకు ఒక సిస్టమ్ ఉంటది. ఇన్ని కొత్త సెల్స్ వస్తున్నాయంటే పాత ఇన్ని చచ్చిపోతున్నాయి, బాడీలో ఇంత క్లీన్ అయిపోతుంది, ఇంత క్లియర్ అయిపోతున్నది ఒక లెక్క ఉంటది. క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే ఆ లెక్క ఉండదు, వాళ్ళకి కంట్రోల్ ఉండదు. కొత్త సెల్స్ పుడతా ఉంటాయి, పాత ఏమవుతాయంటే మామూలుగా అయితే చచ్చిపోతే బాడీ ముక్కలు చేసేసుకుని బయటకి టాక్సిన్స్ లాగా ఇచ్చేస్తుంది. కానీ వీళ్ళలో ఏమవుతాయి, ఆ పాతగా పడిపోయిన సెల్స్ అన్ని, డ్యామేజ్ అయిపోయిన సెల్స్ అనేది ముక్కగా ముద్దగా ముద్దలా తయారైపోయి ఉంటది. ఎందుకు తయారైపోతుండదంటే దాని ప్రాసెస్ అంతే. ఎందుకు అంటే అది అలా ఉండిపోతుంది, దానికి తెలియదు, దానికి సిగ్నల్స్ రావు, దాని మీద రిసెప్టర్స్ పని చెయ్యవు. నేను బయటకు వెళ్ళిపోవాలి అని కాకుండా అది చాలన్నట్టు దానికి ఉన్న దరిద్రం పక్కనవన్నీ లాగేసుకుంటుంది, హెల్దీగా ఉన్నాయన్నీ కూడా లాగేసుకుంటే దాన్ని పెద్ద ముద్దలా చేస్తుంది. దాన్ని ట్యూమర్ అంటారు. సడన్ గా ఒక మనిషి వచ్చి నాకు బాగాలేదు అది ఇది అంటే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అండి, ట్యూమర్ అండి అది ఇది అని చెప్పంటారు. సింపుల్. ట్యూమర్ అంటే చాలా వాళ్ళ ప్రాసెస్ లో దాన్ని ఏంటంటే చిన్న సర్జరీ కానీ అట్లా చేసి తీసేస్తారు, వేరే వాటికి పాకదు. ఫైన్. నెక్స్ట్ ఇది జరుగుతున్నప్పుడు ఇంకా దీని డెప్త్ ఏంటి అంటే ఇంకా కొంచెం పెరిగింది అంటే అది ఏం చేస్తుంది, ఓకే నువ్వు ఇలా ఉన్నావా, ఫైన్, నువ్వు ఇచ్చే సెల్స్ నాకు సరిపోవట్లేదు, నేను బ్లడ్ ద్వారా మొత్తం బాడీ వెళ్ళిపోవాలి, నేను మొత్తం తినేసాను, నేను అంతా పాకేసేయాలనుకుంటా. మళ్ళగా బ్లడ్ లో నుంచి దాంతో పాటు లింఫ్ అని ఇంకోటి ఉంటదండి, బ్లడ్ వెజల్స్ తో పాటు బ్లడ్ నర్వ్స్ తో మనకి లింఫ్ అని ఇంకోటి ఉంటది. ఇది మొత్తం మన బాడీ తల నుండి కాలు గోరు వరకు రక్తంతో పాటు ప్రవహిస్తా ఉంటది లింఫ్ అనేది. ఇది మన బాడీలో రకరకాల వాటికి ఉపయోగపడుతుంది. సో ఏం చేస్తుంది, వెంటనే బ్లడ్ ద్వారా ఏం వెళ్ళిపోతుంది, ఒక్కొక్కటి లాక్కుంటా ఒక్కొక్కటి ఆర్గన్స్ దగ్గరికి అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. సో ఓకే ఫైన్, మీరు ఇంత చెప్తున్నారు, ఇది ఇంత సివియర్ అయిపోతుంది, మనిషి చనిపోవచ్చేమో. కానీ ఫాస్టింగ్ ఇక్కడ మనిషికి ఏం హెల్ప్ చేస్తుంది, ఎందుకు ఇక్కడ ఫాస్టింగ్ అంటున్నారు, రైట్? ఆ పాయింట్ తీసుకోండి. ఫాస్టింగ్ ఇప్పుడు చేయడం వల్ల ఏంటి అంటే మనిషిలో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. స్టెమ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అంటే నేను 2 రోజులు చేయడం వల్ల ఇది వచ్చేస్తుంది నేను చెప్పట్లేదు. ఒక కొంతకాలం చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ లో టీ సెల్స్ అని బి సెల్స్ అనేవి ఉంటాయి, అవి యాక్టివ్ గా పనిచేస్తాయి. ఏం చేస్తాయి, వెంటనే ఓకే నువ్వు బయట నుంచి ఒకదాన్ని వచ్చావా, నేను చంపేస్తా అని చెప్పి ఫారెన్ బాడీ లాగా కన్సిడర్ చేసి వెంటనే అవి యాక్టివ్ అయిపోతాయి. 2 స్టెమ్ సెల్స్, అవి ఏం చేస్తాయి, ఇప్పుడు మీరు చాలా మంది వింటా ఉన్నారు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అని వస్తున్నాయి, పిల్లలు పుట్టగానే ఏంటంటే స్టెమ్ సెల్స్ తీసి పెడుతున్నారు. ఫైన్, అసలు స్టెమ్ సెల్ అంటే ఏంటి, నీ బాడీలోదే నీలోనే ఒకటి తీసి పక్కన పెట్టి ఏ ఇబ్బంది ఉందా అంటే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెయ్యి ఇదైంది, ఒక సర్జరీ దగ్గర కావాలి, లేకపోతే ఒక రీప్లేస్మెంట్ చేయాలి, నీదే తీసుకెళ్ళి అక్కడ పెడితే అది సెట్ అయిపోయి, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీదే తీసుకెళ్ళి అక్కడ పెడితే నీకు అది సెట్ అయిపోయి నీ ఇబ్బంది తొలగిపోయేలాగా వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. అవి రకరకాల ఇండెక్స్ చెప్పాలంటే చాలా ఉంటుంది, నీకు అర్థమయ్యే విధానంలో నేను ఈజీగా చెప్తున్నాను. ఈ స్టెమ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. ఈ స్టెమ్ సెల్స్ యాక్టివ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, పెరిగేదాన్ని తగ్గిస్తుంది. సార్ మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు నాకు స్టేజ్ 2 ఉంది కదా, మరి 3-4 అవ్వదంటే ఫైన్, ఓకే మీరు 2 దగ్గర ఉన్నారు, మీ స్టెమ్ సెల్స్ ఇమ్యూనిటీ యాక్టివ్ అయిందంటే ఓకే, మనిషికి సర్జరీ కానీ అక్కడ ఎప్పుడైనా మనిషి తగ్గిపోతుంది కదా, 3rd 4th వెళ్ళట్లేదు, మీ హెల్త్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఏమవుతుంది, చాలా మందికి ఇప్పుడు క్యాన్సర్ లో ఏమి ఇస్తున్నారండి ట్రీట్మెంట్, ఇస్తే కీమో లేకపోతే ఇమ్యూనోథెరపీ లేదా రేడియో, ఈ 3 ఇవన్నీ సైంటిఫిక్ ప్రాసెస్ దగ్గర ఒక్కటి న్యాచురల్ కాదు. నేను నా కళ్ళారా చూసి చెప్తున్నా, మనిషికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వద్దు చెయ్యండి అంటే ఒక ప్రిస్క్రైబ్ మెడికల్ పర్సన్ దగ్గర ఇమ్యూనోథెరపీ మాత్రమే తీసుకోండి. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మన రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ హోల్ ప్రాసెస్ లో ఈ హోల్ ప్రాసెస్ లో ఏంటి అంటే 2, ఒకటి మనం చేసే పద్ధతి, మనం ఫాలో అయ్యే విధానం, 2వది మన మెంటల్ పీస్. ఇందాక నేను అన్నాను మీరు చూడండి, మెంటల్ ఫోకస్, మెంటల్ పీస్, మెంటల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మీకు ఫాస్టింగ్ లో 3rd స్టేజ్ అంటే 4 రోజులు చేసిన తర్వాత మనిషి అచీవ్ చేయగలిగేది ఏమైనా ఉంటే ఇదే. ఇవన్నీ కనుక మీరు 3-4 డేస్ చేసిన తర్వాత 4-5 డేస్ చేసాక లేకపోతే ఒక వీక్ కి ఇవన్నీ మీకు డిఫరెన్స్ తెలుస్తాయి. చాలా మంది అంటారు ఫాస్టింగ్ లో ఉంటే సార్ మెడిటేషన్ బాగా కుదిరింది సార్ నాకు, ఎందుకంటే మీ ఫోకస్ అంత పెరుగుతుంది. అంటే ఒక మనిషికి మెంటల్ స్ట్రెంత్ కూడా కాదు, క్యాన్సర్ లాంటి వాళ్ళనే అసలు ఇష్యూ లేకుండా పడుకున్న వాళ్ళు కూడా లేచిన ఉన్నాయండి న్యాచురోపతిలో కానీ ఫాస్టింగ్ లో కానీ ఏముంది మీకు చెప్పడం సింపుల్ గా ఉందంటే దానికి సైంటిఫిక్ ప్రూవన్ రీజన్ 100% ఉంది. మీ స్టెమ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి, మీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోయి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందరూ అంటారు, ఒకటి మనము ఏమైనా డిసీజ్ వస్తే మన హెల్త్ పరంగా మనము దాన్ని ఫైట్ చేయాలి, 2వది ఏంటంటే మన మెంటల్ పరంగా. ఇంకా మేము ఎలా మెడికల్ గా దాన్ని ఎలా మాట్లాడుతామో ఏంటంటే నీ మెంటల్ స్టెబిలిటీ, నేను నిలబడగలను, నీ స్టెబిలిటీ నీకు లోపల ఉంటే ఎట్లా ఉంటుంది. ఇది కూడా నీకు ఎక్కడ వస్తుంది, ఫాస్టింగ్ చేయడంలో నీకు వస్తుంది. మెంటల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ లో సెల్స్ అండ్ రిసెప్టార్స్ కొన్ని ఉంటాయండి. ప్రొలాంగ్ ఫాస్టింగ్ 2-3 రోజులు ఫాస్టింగ్ చేయడం వెంటనే తప్పని యాక్టివ్ అవుతాయి.
ఇవి కనుక ఒక మనిషి ఉంటుందంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ మనిషి కూడా నేను తగ్గిపోతుంది వాడు 100 ఏళ్ళు బతికేస్తారని నేను మీకు భరోసా ఇవ్వలేను, కానీ వాళ్ళకి క్యూర్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న మనిషి కూడా 10-15 ఏళ్ళు కూడా బతకగల కెపాసిటీ వాళ్ళకి వస్తుంది, తట్టుకునే కెపాసిటీ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో. సో అది ఫాస్టింగ్ అలాంటి పేషెంట్స్ లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు చాలా మందికి ఈ మూడేనా సార్, ఈ మూడేనా అండి, ఇవి కాకుండా ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి కదా డిసీజెస్ కానీ ఏమైనా, మరి ఫాస్టింగ్ దానికి ఎందుకు హెల్ప్ చేస్తుంది, అసలు ఏంటి, అసలు ఈ సిస్టమాటిక్ లైఫ్ సార్ ఇచ్చిన పద్ధతిలో తినటం వల్ల లేకపోతే ఈ సాధనలో చేయడం వల్ల ఏంటి, వేరే వాటికి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఫస్ట్ మీకు హార్ట్ చెప్పాను, డయాబెటిక్ పేషెంట్స్ లో గ్లూకోజ్ ఎలా ఉంటుంది అది చెప్పాను, 3 స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, 4 క్యాన్సర్, 5 గట్, ఫుడ్ తీసుకోవడం ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది లోపలంతా డైల్యూట్ అయ్యి ఈ లోపల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిపోయి మైక్రోబయోమ్ అంటారు. అంటే మన బాడీలో ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా కాదండి, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటారు చూడండి, మిల్క్ లో అందరూ లాక్టోస్, అంటే మనం ఇప్పుడు పాలల్లో పెరిగాయంగానే పెరుగు తోడుకుంటుంది, ఎందుకు, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా, అది గుడ్ బ్యాక్టీరియా, మనం తినగలిగే బ్యాక్టీరియా వల్లే మన పాలు పెరుగు తోడుకుంటుంది. అలానే మన కడుపులో కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసే బ్యాక్టీరియా అంటారు. ఆ బ్యాక్టీరియా ఒక ఎనర్జీ, దానికి ఉన్న బయోమ్ అంటే ఏంటి అంటే ఇది కానీ మొత్తం పెరుగుతుంది మీరు ఫాస్టింగ్ చేయడం వల్ల. ఇది కాకుండా చాలా మందికి ఇప్పుడు విమెన్ లో ఏంటంటే ఏజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు నేను చూసాను, నేను విమెన్ చాలా మందిని చూసాను, ఇంతకు ముందులో ఎప్పుడు ఏదో ఏజ్ లో ఉంటాయి ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ ఇష్యూస్, అసలు ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది అందరికి. ఫస్ట్ పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, లేదంటే యాక్ని రిలేటెడ్ ఇష్యూస్ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్మెంట్ అంటారు. ఇదంతా కాకపోతే మనిషి మ్యారేజ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అంటున్నారు, మిస్క్యారేజెస్ అంటున్నారు, ఐయుఐ, అసలు ఇవన్నీ లేని పాతకాలంలో ఏమి తెలియని టైంలో కూడా అన్ని జరిగాయి అంటే అప్పుడు మిస్క్యారేజెస్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ పీపుల్ ఆర్ హెల్దీ. ఆ టైంలో అంత న్యాచురల్ గా ఫాలో అయ్యి అందరు ఉన్నారు. ఇప్పుడు ఈ సొసైటీలో ఈ టైంలో ఇవి వస్తున్నాయి అంటే ఫైన్, మనం యాక్సెప్ట్ చేయాలి. దీన్ని మనం ఈ హెల్దీ డైట్ లో ఈ సాధనలు చేయడం వల్ల ఎలా తగ్గుతుంది అంటే సేమ్ అదే ప్రాసెస్. ఫుడ్ ఎప్పుడన్నా 2 రకాలు ఉంటదండి డిసీజ్. ఒకటి తినే ఫుడ్ వల్ల, అంటే మనం లోపలికి ఏది పంపిస్తున్నామో దాని వల్ల ఒకటి రావచ్చు మనిషికి ఇబ్బంది, లేదా నీ ఇంటర్నల్ గా ఏమైనా ఇష్యూ ఉంటే రావచ్చు. ఇప్పుడు చాలా మందికి ఏం చెప్తున్నారు, హెల్త్ ఇష్యూతో ఇప్పుడు ఏజ్ కి సంబంధం లేకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పండి, సార్ నేను డయాబెటిక్ అంటే వేసుకున్నామో పొద్దున టాబ్లెట్, దాంతో పాటు ఏం చెప్తారు, హెల్త్ డైట్ ఫస్ట్ చెప్తారు. మీరు చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఫుడ్, తినే తిండి, మీ రోజు ఫిజికల్ యాక్టివిటీ, 3 మీ నిద్ర. సో ఇలానే ఇప్పుడు ఈ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డైట్ తినడం వల్ల గట్ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయ్యి బాడీలో హార్మోన్స్ అనేవి ఉంటాయండి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అది నేను ఇంకా ఇన్ డీటెయిల్ మీకు వెళ్లకుండా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా ఇవి కూడా, అంటే ప్రొలాంగ్డ్ ఒక 10 days 15 days ఒక 1 month అటే గో అని కూడా నేను చెప్పట్లేదు. అనే బ్రేక్స్, ఇప్పుడు సార్ చెప్పినట్టు కొంతమందికి వీక్లీ వన్స్ ఇస్తారు, కొంతమందికి వీక్లీ ట్వైస్ ఇస్తారు, కొంతమందికి 2 weeks ఒకసారి ఇస్తారు. అది మీ బట్టి, మీకు ఒక కేస్ స్టడీ మిమ్మల్ని చూసి మీకు పాస్ట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ బట్టి ప్రెసెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెక్ చేసి మీకు ఇచ్చినప్పుడు దాని వల్ల ఆ ఫాస్టింగ్ ఆ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల, అలా చేయడం వల్ల మీకు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయి. నెక్స్ట్ బోన్ హెల్త్ అనమాట. ఇప్పుడు ప్రొలాంగ్డ్ ఉంటదండి, అంటే 6 days తర్వాత 7 days తర్వాత చేయడం వల్ల ఏంటి అంటే, మీకు ఇందాక చెప్పాను క్యాన్సర్ రిలేటెడ్ వాళ్ళ ఏంటంటే స్టెమ్ సెల్స్ యాక్టివ్ అవుతాయండి, ఇమ్యూన్ సెల్స్, బి సెల్స్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. అలా ఇంకా చేయడం వల్ల బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, చాలా మంది మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి, పెయిన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపు, ఇలాంటి అన్ని తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ ఫాస్టింగ్ లో ఏమవుతుంది, యాజ్ ఆఫ్ నవ్ ఏంటి అంటే ఒక దానికి ఒక డైట్ అని చెప్పి మనం ఫిక్స్ అయి ఉంటాం, కానీ మన వాస్తవానికి తెలుసుకోవాలి ఏంటంటే డైట్ అనేది కాదు, మన బాడీకి మనం రెస్ట్ ఇవ్వాలి మధ్యలో. దానికోసమే మనం ఫాస్టింగ్ అనేది చేస్తాం, రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడు కదా మిగిలిన ఆర్గాన్స్ అన్నిటికి రెస్ట్ వచ్చి, ఆ రెస్ట్ తర్వాత ఇంకా యాక్టివ్ అయ్యి ఒక్కొక్కటి పని చేయడం మొదలు పెడతాయి. సో ఇక్కడ హోల్ కాన్సెప్ట్ ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నాయి, రిపేర్ అవుతున్నాయి, కొత్త ఎనర్జీతో వస్తున్నాయి. నెక్స్ట్ ఇందాక మీకు ఇంకోటి చెప్పాను, న్యాచురల్ డైట్ అప్రోచ్ లో అనమాట. సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పాను మీకు, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాము. నెక్స్ట్ ప్రికాషన్స్ గా ఏం తీసుకోవాలి ఈ డైటింగ్ లో కానీ ఇట్లా చేయడం వల్ల అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, పెద్ద వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల, ప్రికాషనరీగా తీసుకోవడం వల్ల, ఇలా ట్రాక్ చేసుకోవడం వల్ల ఓకే. కానీ అసలు ఏమీ లేకుండా జస్ట్ ఇప్పుడు ఈ కాలంలో అంటే చాలా మందికి జెనెటిక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని పిల్లలు అలా ప్లాన్ ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఏజ్ తో సంబంధం లేకుండా పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా, కొంతమందికి అంటారు
బర్త్ అబ్నార్మాలిటీస్ అంటారు. అంటే పుట్టుకతో కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? ఒకటి పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేవి. రెండోది పుట్టేటప్పుడు వచ్చేవి. అంటే మనకి పుట్టేంత హోల్ ప్రాసెస్ లో ప్రెగ్నెన్సీ అయ్యి బేబీ 9th మంత్ అయ్యే వరకు బాడీలో సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ సెల్ డివిజన్స్ కి ఇప్పుడు మదర్ కనుక ఒక బేబీని మోస్తున్నప్పుడు పీటస్ ఉన్నప్పుడు లోపల సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మదర్ హెల్త్ ఎంత కరెక్ట్ గా ఉంది అంటే డైరెక్ట్ బేబీ హెల్త్ ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమంది ఉంటారు మదర్స్ ఎంత కరెక్ట్ గా ఉన్నా పుట్టుకతో బేబీస్ కి లైక్ హార్ట్ లో హోల్స్ ఉండడం, హార్ట్ లో హోల్స్ కంప్లీట్ గా స్టిక్ అయిపోకుండా పుట్టడం, లేకపోతే జెనెటికల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ. సో అలాంటి ప్లాన్ ఉన్న వాళ్ళు కానీ లైక్ ఒక సమాజానికి మనం ఏమి ఇవ్వగలం అండి? ఒక హెల్దీ పర్సన్ ని మనం ఇచ్చుకోవడం కానీ నెక్స్ట్ జనరేషన్ ఒక హెల్దీ పర్సన్ ఇవ్వగలం కానీ. సో ఇలా మనం జరగాలి, ఇలా మనం చేయాలంటే అది మన చేతుల్లో ఉంది. దీన్ని మనం ఏం చేయగలగం అంటే అలాంటి ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా ఒక 6 months కానీ ఒక 3 months కానీ మీకున్న పరిస్థితి బట్టి కానీ ఇటు సైడ్ వచ్చి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ సిస్టమేటిక్ గా ఇట్లా లీడ్ చేసి, ఇప్పుడు నేను ఇందాక నీకు చెప్పాను ఈ సాధన వల్ల ఏంటి అంటే ఒకటి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెండోది హెల్తీ లైఫ్ స్టైల్ వస్తుంది, మూడు మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డిజాల్వ్ అయిపోతున్నాయి, హెల్త్ ఇష్యూస్ రాకుండా బాడీ హెల్తీగా మెయింటైన్ అవుతుంది. మరి ఇదంతా హోల్ ప్రాసెస్ అదే కదా. మనని ఆ హెల్త్ తోనే కదా ఒక మదర్ ఒక బేబీని మోయగలిగేది. సో అదే తను హెల్దీగా ఉన్నారంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎలా ఇట్లాంటి షార్ప్ ఐక్యూ పర్సన్ టక్క అంత హై ఎనర్జెటిక్ కిడ్నీ మనం ఇవ్వగలం. సో జెనెటిక్ ఇష్యూస్ ని కూడా చాలా పరంగా చాలా రకాలుగా ఈ ఫాస్టింగ్ వల్ల మనం ఇరాడికేట్ చేయొచ్చు, ఆపేయచ్చు. ఇది కాకుండా నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఈ బీపీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటే లోపల ఫ్యాట్ అనేది ఉండడం, గ్లోబ్యూల్స్ లాగా అయిపోతున్నాయి. అవి అలా మనిషిలో ఉండిపోవడం వల్ల మనకి రాను ఆ ప్రెషర్ పెరిగిపోయి బ్లడ్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అదే బ్లడ్ ప్రెషర్ అన్నాం. యాక్చువల్లీ ఫ్యాట్ ఒకటి కాదండి. మీకు పాయింట్ హైలైట్ చేసి చెప్పాను, మళ్ళీ చెప్తాను. 3 రకాలు ఉంటుంది. ఒకటి సబ్క్యూటేనియస్ అంటే ఇమీడియట్ గా ఉండే ఫ్యాట్, రెండోది మధ్యలో ఉండే విజరల్ ఫ్యాట్, మూడోది రెట్రోపెటోనియల్ అంటారు, పెరిటోనియల్ ఫ్యాట్ అంటారు. సో ఇవేంటి అంటే ఫాస్టింగ్ ప్రొలాంగ్ చేసే కొద్దీ మీకు కీటోసిస్ అన్నాను కదా, అంటే ఏంటంటే లోపల గ్లూకోజ్ అయిపోయింది, నేను బతకడానికి నాకు కావాలి. ఎస్, లివర్ వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది టక మొత్తం ఉన్న కొవ్వునంతా తీసేసి ముక్కలుగా చేసి ఓకే నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎనర్జీ తెచ్చుకోను, ఉండి ఇంకా 4 రోజులు, ఫైన్. అలా ఫస్ట్ చేసేది ఏంటంటే పైన ఉన్న సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఇంకా కొన్ని రోజులు ఉంటే లోపల విజరల్, ఇంకా లోపల కంటే రెట్రోపెరిటోనియల్ ఫ్యాట్. అంటే ఫాస్టింగ్ చేసే కొద్దీ మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు లోపల పేరుకుపోయిన ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది. అంటే మరి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బీపీ కానీ షుగర్ కానీ ఇలా పేషెంట్స్ అనేది హెల్ప్ అవుతుంది కదా ఇది. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయొచ్చు ఫాస్టింగ్ ఎందుకు బెనిఫిట్ అవుతుంది అని. నెక్స్ట్ చాలా మందికి ఏంటి అంటే రిపేర్ సిస్టమ్ అని ఒకటి అంటారు. ఇంతకు మీకు చెప్పాను ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పి. ప్రొలాంగ్ గా ఇది చేయడం వల్ల ఇది యాక్టివ్ అవుతుంది. అంటే చిన్న మనకు వచ్చే సీజనల్ ఇష్యూస్ కానీ అవి కానీ ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉంటే ఏముందండి, క్లైమేట్ మారడం ఏం రాదు. చాలా మంది ఉంటారు క్లైమేట్ మారక టపక్కన వచ్చేస్తాయి, వీళ్ళకి ఏమీ ఉండదు, అందరికీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఏం లేదు, మరి ఇమ్యూన్ సిస్టమ్ నాకు ఏమీ లేదు అంటారు. మన అందరిలాగే తింటాం, బాగానే ఉంటాం, అన్ని చేస్తాం, ఊరికే వచ్చేస్తాయి. కొంతమందికి అసలు రావు. అదే అంటారు అంత గట్టిగా ఎట్లా ఉంటారంటే కరెక్ట్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంత యాక్టివ్ ఉంటుంది. అంత యాక్టివ్ ఉంటుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి అలా ఉండొచ్చు, లేదు ఇటు సైడ్ సాధన వచ్చి లేకపోతే అసలు రియాలిటీ ఏంటో తెలుసుకొని జరిగిపోయింది ఇప్పుడైనా అలా ఉండాలి కదా అని మనకు రియలైజేషన్ వస్తుంది చూడండి. ఆ రియలైజేషన్ తో అయినా అటు వచ్చాము అంటే అయిపోయింది, ఇప్పుడు చేయొచ్చు కదా. ఇట్స్ నెవర్ లేట్. ఏం చేయాలని మనకి ఎప్పుడు లేట్ అయిపోవాలి. ఇప్పుడు చెయ్యొచ్చు, ఇప్పుడు చెయ్యండి. ఇప్పుడు చేసిన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బెటర్ గా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఉందండి, నేను ఉన్నాను, మన ఊరెళ్ళొచ్చాను, ఇక్కడ రాగానే బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండదు, ఇప్పుడు అసలు పిచ్చి బెంగళూరు ఒక రకంగా చెప్పండి, విపరీతమైన వేడి. ఒక రోజులో ఇట్లా వచ్చేసింది నాకు హెడేక్, ఏమీ లేదు. మరి నేను అప్పుడు అనుకున్నా, మరి నేను అంత తెలిసింది నాకు, మరి నేనేం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు నేను మీలాగా తెలిసినా కూడా నేను సార్ దగ్గరికి ఎందుకు వచ్చా అంటే, సార్ నాకు కావాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్, ఒక డైట్, ఇది కాదు, నా బాడీని నేను హెల్దీగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఉన్నవేమన్నా ఉంటే పోగొట్టుకుని ఏమి రాకుండా నిత్యం అంటే ఇప్పుడు అదే అంటే మీకు అనిపించచ్చు ఒక 6 నెలలు అంటే ఓకే అండి, దాని తర్వాత ఇలా ఉండడం ఏమి కష్టం అని. కరెక్టే, ఉండడం కష్టం అనుకుంటే మోడిఫికేషన్స్ అని ఉంటాయి, అవి మీ సార్ అడిగితే చెప్తారు. అంటే ఇలా చేయడంతో పాటు మీరు అంటారు బయట చీట్ మీల్, చీట్ ప్లాన్, చీట్ డేస్ అని, అలానే ఎలా కొన్నిసార్లు దాని నుంచి వెళ్ళిపోవాలి, ఫంక్షన్స్ ఉన్నా, అలా ఉన్న ట్రావెలింగ్ లో ఉన్న ఏమి చేయొచ్చు, ఒక లాంగ్ రన్ లో దీన్ని మెయింటైన్ చేయాలి, ఎలా అలాంటి చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని కూడా దీన్ని ప్రొలాంగ్ 6 నెలల సంవత్సరం కదా లైఫ్ లాంగ్ చేసుకుంటే ఎంత హెల్దీగా ఉంటారో ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.
నెక్స్ట్ హార్మోనల్ పరంగా ఏమవుతుంది, గ్రోత్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఏంటి అంటే బాడీని గ్రోత్ అవ్వడానికి, సెల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ గ్రోత్ హార్మోన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందాక మీకు బ్రెయిన్ హెల్త్ అని చెప్తాను, ఫోకస్ కానీ లేకపోతే మనిషికి ఉన్న స్టెబిలిటీ కానీ. ఇది చాలా మందికి ఎండోక్రైన్ హెల్త్ అంటారు. ఎండోక్రైన్ హెల్త్ ఏంటంటే హార్మోన్స్. ఇప్పుడు చెప్పాక విమెన్ కి హార్మోన్ రకాలు ఉంటాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, చాలా మందికి పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి. ఈ ఎండోక్రైన్ హెల్త్ అంతా ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఇది కూడా దాని వల్లే. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే, ఇప్పుడు లివర్ అనేది ఏంటంటే చాలా మంది ఫ్యాటీ లివర్ ఇది కూడా బాగా వింటా ఉంటారు. ఫ్యాటీ లివర్ ఏంటంటే ఏం లేదండి, మెల్లగా ఏంటి అంటే మనం దానికి పని పెట్టట్లేదు. ఇప్పుడు ఫాస్టింగ్ చేసామంటే శుభ్రంగా కీటోసిస్ అవుతుంది, శుభ్రంగా లివర్ వచ్చేస్తుంది, హాయిగా ఏంటంటే ఫ్యాట్ అంతా చంపేస్తుంది, మొత్తం అన్నిటికి ఇచ్చేస్తుంది. మనం ఫాస్టింగ్ పెట్టట్లేదు, ఏం చేస్తుంది లివర్ శుభ్రంగా దాని యాక్టివిటీ ఇదైపోతుంది, హాయిగా తింటున్నాం లివర్ ఫ్యాట్ గా తయారవుతుంది. మెల్లగా లివర్ లో టిష్యూ ఉంటుంది, ఫైబ్రోసిస్ అని చెప్పి స్లోగా అది ఇదైపోతుంది. దాని తర్వాత కైరోసిస్ అంటారు, అసలు అది ఎక్స్ట్రీమ్ అనమాట. మనం ఇంకా పట్టించుకోలేదు అనుకోండి వెంటనే ఇదైపోతుంది. సో మనం ఏం చేయాలి, ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. అంటే ఫుడ్ 2 రోజులు కాదు, ఒక 3 రోజు కానీ, ఒక్కోసారి అవసరమైతే 4. సార్ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ అది ఎందుకంటే దీనిలో అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, అన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు, హెల్తీ పీపుల్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీకు తగ్గట్టు మీకు కావాల్సినట్టు సార్ ని అడిగి చేయడం వల్ల లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. చాలా మంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అసలు చాలా మంది కిడ్నీ ఏంటి అంటే దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ లేకపోతే ఇన్ఫ్యూజన్స్ కానీ ఇటు సైడ్ కూడా వెళ్తారు. పాలిసిస్టిక్ కిడ్నీ అనేది ఈ మధ్య చాలా విపరీతంగా వినిపిస్తుందండి అండి. ఇది కూడా అంతే, ఏదైనా బ్లడ్ ద్వారా కదా ఆర్గన్స్ కి వెళ్ళేది. నువ్వు ఆక్సిజనేటెడ్ ప్యూర్ బ్లడ్ బాడీకి ఇస్తున్నావు అంటే షుగర్ అనేది అన్నిటికీ డైవర్ట్ అయిపోతుంది. అంటే కావాల్సిన ప్రకారంగా ఎంత కావాలో అంత నువ్వు కిడ్నీస్ కి ఇస్తున్నావు అంటే ఆ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మీకు డయాబెటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక, కీటోసిస్ చెప్పాను, ఆటోఫేజీ చెప్పాను, ఇంటర్నల్ గట్ రిపేర్ చెప్పాను. ఇప్పుడు ఇంకా ఇది కూడా ఉందండి, మీకు చాలా మంది వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి, ఇది వినుంటారు చాలా మంది. బ్రెయిన్ ట్యూమర్స్ ఇందాక మీకు చెప్పా కదా, క్యాన్సర్ లో ట్యూమర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎక్కడైనా అవ్వచ్చు, అది బ్రెయిన్ లో ఫామ్ అయితే బ్రెయిన్ ట్యూమర్. చాలా మందికి ఏంటి అంటే బ్రెయిన్ ట్యూమర్ లో సెకండ్ స్టేజ్ అట్లా ఉందంటే సర్జరీ చేసేద్దామంటారు, ఫైన్ చేస్తారు, ఓకే. కానీ అది చేసిన తర్వాత చాలా మందికి బాగుంటుంది. చాలా మంది ఏంటి అంటే వెంటనే వాళ్ళ స్టెబిలిటీ తగ్గిపోతుంది. అక్కడ నుంచి చాలా మందికి అల్జీమర్స్ రావచ్చు, కొంతమందికి ఏంటి అంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఏమైనా ఉంటుంది. కానీ ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్ ఫోకస్, స్టెబిలిటీ, దాని తర్వాత నీకు బ్రెయిన్ లో చాలా సెల్స్ ఉంటాయి అనమాట. ఇంకా నీకు మెమరీ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్పి అంటారు, అది ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఎమిగ్డాలా, హైపోథాలమస్, హిప్పోకాంపస్, ఇవన్నీ బిగ్ బ్రెయిన్స్ అంటారు. ఇవన్నీ మొత్తం మీకు యాక్టివ్ అవ్వాలన్నా కూడా ఒక్క ఫాస్టింగ్ చేయడం వల్ల మీ బాడీ హెల్ప్ అవుతుంది. ఇంటర్నల్ గట్ రిపేర్ అని ఒకటి ఉంటుందండి. ఫుడ్ ఇంత క్రమంగా రోజు తీసుకొని గనక అంటే ఒక రకంగా ఒక 5 రోజులు తీసుకుంటాం, మేబీ ఒక 6వ రోజు ఆపమని సార్ చెప్పారు. ఎందుకు చెప్పారు, మీ రోజు మీరు ఏం తింటున్నారో ఒక ట్రాక్ ఉంటుంది. అది ఒక సిస్టమేటిక్ గా అంటే లిటిల్ బిట్ ఆఫ్ వాటరీ వెజిటబుల్స్ అంటే నీరు కూరలు కానీ, ఆ తర్వాత పప్పులు కానీ, ఆ తర్వాత మళ్ళీ కానీ. ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు, నైట్ సార్ రోజు మీకు క్యారెట్ జ్యూస్ తాగమని చెప్తున్నాం ఎనర్జీ కోసం, నెక్స్ట్ దాంట్లో వైటమిన్స్ కోసం. డే మొత్తంలో మీకు గనక ఇచ్చిన ఫుడ్ లో గానీ మనకి ఎనర్జీ గనక ఇంకా డౌన్ అవుతుంది. 6 o'clock కి కనుక మీరు లాస్ట్ మీల్ ఫ్రూట్స్ తో కానీ అట్లా మిమ్మల్ని ఏం చేయమంటున్నారంటే ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీ బాడీలో ఎనర్జీ, వైటమిన్, మినరల్స్, లేకపోతే ఆ హెల్దీ గట్ మెయింటైన్ అవ్వాలి అంటే మనం వెళ్ళాలి. దానికోసం మీకు బూస్టర్ లాగా క్యారెట్ జ్యూస్ ఇస్తున్నారు రోజు నైట్. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళకి వేరే కూడా ఇవ్వచ్చు, కానీ అది మీరు తినే ఎలా అంటే మీకు ఏది ఇస్తున్నారు, ఒకటి ఏమి ఇస్తున్నారంటే దాని కాంబినేషన్ గా రాసిస్తారు. కానీ మరి అందరికీ క్యారెట్ కదా నాకు వేరేది ఇవ్వచ్చు కాబట్టి ఇవ్వచ్చు, ఎందుకంటే మీకు తగ్గట్టు ఇస్తారు. కానీ ప్రతిదీ అలా అక్కడ ఎందుకు ఇస్తున్నారు, దాని వెనక కారణం ఏంటంటే అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీ బాడీలో అంటే సుమారు ఇప్పుడు 6ంటికి ఇక్కడ నా ఈవినింగ్ ఒక 6 or 7 ఒక ఫ్రూట్ బౌల్ లేకపోతే నాకు తినేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ మీల్ ఏదైనా అవ్వచ్చు ఆపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సార్ నేను మళ్ళీ 7 ఏమైనా డే స్టార్ట్ చేస్తా కదా, మరి 12 hours ఏంటి, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఏం ఫాస్టింగ్ అని ఎనర్జీ ఎలా మెయింటైన్ అవుతుందంటే ఇదే లిక్విడ్ గా బాడీకి పంపిస్తున్నారు. అంటే బాడీకి హైడ్రేషన్ ఇస్తున్నారు. హైడ్రేషన్ ఏమి వల్ల సెల్స్ అన్ని ఇంకా యాక్టివ్ గా ఉంటాయి. మీరు పడుకున్నాక మెటబాలిజం జరుగుతుంది బాడీలో, ఎనర్జీ ఏమైనా ఉందంటే బ్రేక్ డౌన్ అన్నిటికీ సప్లై అవుతుంది. సో మార్నింగ్ మీరు లేచినా కూడా మీకు నలతగా లేకుండా, తిక్కగా లేకుండా, ఫ్రెష్ ఎనర్జీతో యాక్టివ్ గా ఇంటర్నల్ రిపేర్ చేసుకోవడానికి మీకు నైట్ అంతా మిమ్మల్ని హైడ్రేషన్ లో పెడుతున్నారు. ఇదంతా ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ ఒకటైతే చెప్తానండి,
సైన్స్ పరంగా ఏదన్నా మేము ఒకటి నమ్ముతాం, 21 days కాన్సెప్ట్ అంటే ఒక మనిషికి ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఒక దృష్టి ఉంటుంది దాని మీద. మేము నమ్మేది ఏంటి అంటే ఏ మనిషికైనా ఏ విషయమైనా కొత్తదైనా పాతదైనా ఏ మంచి అయినా కానీ 21 రోజు కనుక వాళ్ళు సాధన చేశారు అంటే అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అది పక్క వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది ఏ విషయం అయినా కానీ, పొద్దున్న లెగవడం కానీ హెల్దీగా తింటాం కానీ ఏదైనా కానీ అంటే మన మీద మనకు ఒక పట్టు వస్తుంది. నేను ఇనిషియల్ గా చూసినప్పుడు సార్ అన్నప్పుడు ఇది ఏంటి సార్ అని నేను అడిగితే ఇది సాధనమ్మా, ఇలా పద్ధతిలో ఉంటది, నెలల్లో ఉంటది ఏంటి అంటే నేను అనుకున్నాను బయట 1 month అంటారు, కొంతమంది ఇలా అంటారు, మనిషి పట్ట లేకపోతే ఏంటా అనుకున్నా. కాదు, దాని హోల్ కారణం ఏంటి అంటే మిమ్మల్ని 21 రోజులోనే ఒక మనిషిని సిస్టమాటిక్ లో పెట్టగలము అని ఒక సైన్స్ అప్రూవ్ చేసి ఒక మనిషిని ఒక మనిషిని చూపించగలుగుతుందంటే ఇమాజిన్ ఒక 3 నెలలు ఒక 6 నెలలు చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది మీకు, ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత ఇంటర్నల్ రిపేర్ జరుగుతుంది, ఎంత ఎనర్జీ రీగైన్ అవుతారు మీరు, ఎంత ఇష్యూస్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ తగ్గిపోతున్నాయి. అందరూ అంటారండి బ్లడ్ క్యాన్సర్ నాకు పెద్ద ఇష్యూ అంటే మీ భయం మీకు ఇబ్బంది, లేకపోతే జనాలు పెట్టే భయం మీకు ఇది అస్సలు కాదు. పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి, ధైర్యంగా ఉండి చేయొచ్చు. నేనైతే ఇది ఇక్కడతో ఆపేస్తున్నాను. చాలా కాన్సెప్ట్స్ కవర్ చేశాను, చాలా రిలేటెడ్ నేను టచ్ చేశాను. ఇంకా టైం కూడా ఇష్యూ ఉంది కాబట్టి యాక్చువల్ నేను ఆల్మోస్ట్ 1 hour తీసుకున్నాను. ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి నన్ను అడగచ్చు, నాకు తెలిసినట్లే నేను మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని కనుక ఇంకా నేను టచ్ చేయని ఏమైనా ఉన్నాయంటే అది ప్యూర్ సార్ సైడే. అండ్ సారీ, నేను ఒక్కటి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. నేను ఇటు రావడానికి కారణం ఏంటి అంటే అది నేను చెప్పి ఏం చేస్తాను. ఇన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశానండి, అన్ని రకాల డైట్స్ చూశాను, అన్ని రకాలు చూశాను, కొన్ని చేశాను. ఏదైనా కానీ ఒక వారం చేసి అప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేశానంటే నేను ఒక వారం చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది అంటే ఫైన్, ఓకే. మరి ఆపేసిన తర్వాత బాడీ మెయింటైన్ అవ్వాలి కదా. అంటే నీ డైట్ అనేది, నీ ఫాస్టింగ్ అనేది హోల్ ప్రాసెస్ నువ్వు బరువు తగ్గడానికి కాదు, నీ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి, నీకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఉన్నవి తగ్గడంతో పాటు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి. అది నేను ఇంత రీసెర్చ్ చేసి ఇన్ని చూసి ఇంత వచ్చిన తర్వాత నేను సార్ దగ్గర ఆగిపోయాను. నాకు ఆయన గురు కనిపించారు, నాకు కావాల్సింది ఆయన దగ్గర దొరికింది. నేను ఇంత చూసి మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ గా అన్ని ఇష్యూస్ షేర్ చేసుకొని చెప్తున్నాను అంటే దీని వెనక అన్ని కారణాలు ఉన్నాయి. మీకు ఇచ్చిన ఒక ప్లాన్ అనేది ఏదో ఒక పేపర్ మీద రాసిచ్చి ఈ టైం కాదు, మీరు ఒక భగవద్గీత అనుకుని మీరు నమ్మచ్చు, అంత ఉంటది ప్రతి మీరు చేసే టైంలో కానీ, తినే ఫుడ్ కానీ, ఇచ్చిన విధానం కానీ. సో నేను ఒక భరోసా ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాలాగే మీరు వచ్చి ఉండొచ్చు, తెలియకపోయొచ్చు ఉండొచ్చు, కానీ ఎందుకు చేస్తున్నాం అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది కదా. అది మీకు ప్రశాంతంగా మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను, ఇది మీకు హెల్ప్ అవుతుంది. రేపటి నుంచి మీకు ఒక భరోసా వచ్చి ఉంటది, దీన్ని చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు అన్న ఒక్క ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాను. అంటే నాలాగే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు కానీ క్వశ్చన్స్ ఉంటే ఈ ఒక్క మాట వల్ల వాళ్ళు ఇంకా బాగా చేయగలరు, ఇంకా బ్రహ్మాండంగా చేయగలరు, ఇంకా వాళ్ళంతగా వాళ్ళే ఇంప్రూవ్ చేసుకోగలరు అని ధైర్యంతో వస్తారు, అర్థం చేసుకుంటారని చెప్పి నేను నా విషయం కూడా తీసుకొచ్చి చెప్తున్నాను. అందరికి నమస్కారం. కీర్తన గారిని మీరు ఎవరన్నా సరే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, తక్కువ టైం ఉంది, ఆల్రెడీ టైం అయింది కానీ ఒక్క 10 నిమిషాల్లో పూర్తయ్యేలాగా చిన్న క్వశ్చన్స్ ఏమంటే అడగండి. సార్ నమస్తే సార్, అజయ్ కుమార్ గుంటూరు నుంచి. చెప్పండి సార్. అమ్మా మీరు దేనికి చేశారు ఇప్పుడు ఈ 4 రోజులు దేనికి చేస్తున్నారు? సార్ నేను డిసీజ్ కోసం అని కాదు, నేను హెల్తీగా ఉండాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బెటర్ గా ఉండాలి, బరువు తగ్గాలి, లేకపోతే బాడీలో సప్లిమెంట్స్ మెయింటైన్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, ఒక సాధనగా. అంటే మొన్న నీకు చెప్పా కదా సార్ ఇందాక, ఒక ఇబ్బందితో కాదు, ఒక గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ ఏం లేవు? అయితే ప్రాబ్లమ్స్ లేదు సార్, నేనైతే వెయిట్ ఇష్యూతో వచ్చాను సార్ దగ్గరికి. నా హోల్ ఇదిలో ఏంటి అంటే నాకు ఆ వెయిట్ తో పాటు నా హెల్త్ లో కూడా నేను డిఫరెన్స్ చూసాను. నా బాడీలోని యాక్టివ్నెస్, నా బాడీలోని ఎనర్జీ, నా బాడీలోని ఫ్రెష్నెస్ కానీ, నా మైండ్ కానీ, నా ఫోకస్ కానీ, నా స్టెబిలిటీ కానీ. ఈ నెల ఎంత దగ్గరమ్మా సార్? నేను డిస్క్లోజ్ చేయొచ్చా సార్ ప్రసాద్ సార్? ఓకే సార్, నేను ఆల్మోస్ట్ 4 kgs తగ్గాను సార్. ఓకే. ఎంతమ్మా మీ ఏజ్ ఎంత? నేను 28. ఓకే. నాకు ప్రసాద్ గారి ధైర్యానికి ఒక హ్యాట్స్ ఆఫ్ సార్. సంతోషం.
కీర్తన్ గారండి, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. మీరు 30 రోజుల నుంచి సాధన చేస్తున్నానని చెప్పారు కదా. అవును. ఆ నేను యాక్చువల్ గా ఇప్పటికి 40 రోజులు అయిందండి. ఓకే. కానీ నాకు ఒక డౌట్ ఉంది, నేను ఇంకా సార్తో డిస్కస్ చేయాలి, బట్ కాంటెక్స్ట్ వచ్చిందని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి. సో అంటే మీరు స్టేజెస్ చెప్పారు కదా, ఈవెన్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే స్టార్వింగ్ మోడ్ లో వెళ్తుంది కదా, అంటే డెఫిషియెంట్ క్యాలరీ తోటి ఉంటుంది కదా డైట్ ఇప్పుడు మనకి బిగినింగ్ లో. అవును. అవును. సో నేను కూడా 4 kilos తగ్గాను. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు బెనిఫిట్స్ వరకు చెప్పారు. ఇన్ కేస్ ఎక్స్ట్రా అంటే ఫ్యాట్ లూజ్ అయిన తర్వాత ఎడిషనల్ గా ప్రోటీన్, అంటే మన ప్రోటీన్ ఇంటెక్ తక్కువ ఉంది కాబట్టి బాడీ మజిల్ కూడా పోతుంది అని నేను చూసాను అనమాట. సో అటువంటి స్టేజ్ లోకి ఎంటర్ అయితే కనుక అది డేంజర్, బట్ అది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అవసరం లేదా? యాక్చువల్లీ ఏంటంటే రైట్, నా క్వశ్చన్ నాకు ఉంది. స్టార్టింగ్ లో సార్ అడిగాను, నాకు తెలుసు, నేను సార్ అడిగాను, సార్ కాంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏంటి అంటే స్టార్టింగ్ లో మనం ఏం చేస్తున్నాము అంటే, మీకు చెప్పాను చూడండి, నెల కాదు ఇది ఒక 3 months అనేది. అంటే మెల్లమెల్లగా మన బాడీకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్ అనేది మెల్లమెల్లగా ఇస్తున్నాం. ఇనీషియల్ గా మీకు చెప్పుండొచ్చు కొన్ని లిమిటెడ్ కర్రీస్ తినండి, అన్ని కాదు. ఇప్పుడు మీకు ప్రోటీన్ పెట్టుంటారు. ప్రోటీన్ అంటే డజన్ మీన్ బయట మార్కెట్ లో పన్నీరో, లేకపోతే పాలో, సోయా చంక్స్, లేకపోతే బీన్స్ అనో, సోయాస్ అనో ఇలా అని కాదు, రకరకాలు ఉంటాయి. నేను సార్ని అడిగాను, సార్ మరి ప్రోటీన్ సార్ అంటే, ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తింటారు రైట్, దానిలో సీడ్స్ ఉంటాయి చాలా, వాటికి లోపల ఇన్బిల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయంట. అవి మనకి పెద్ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యాక్ట్ చేస్తే మనకి తెలీదు. బేసిక్ గా నార్మల్ సొసైటీలో మనుషులు యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒక డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్రోటీన్ అని మనం దానికి ఒక బ్యాగ్ పెట్టేసుకుని అవే అనుకుంటాం, కానీ కాదు. మనం తినే ఫుడ్ లో రోజు మనకి ప్రోటీన్ వెళ్తుంది లోపలికి. అలా నంబర్ ఆఫ్ ఇప్పుడు ఆకుకూరలే తిన్నారంటే అందులో వైటమిన్స్, మినరల్స్ తో పాటు కాదు, డైల్యూటెడ్ ప్రోటీన్స్ అంటారు, అవి కూడా ఉంటాయండి. అది మనకు తెలీదు బేసిక్ గా. దాంట్లో చిన్న ఎక్స్టెన్షన్ అండి. ఒక్క నిమిషం అండి. మీరు అందరూ రోజు బీరకాయ కూర తింటున్నారు, ఆనపకాయ కూర తింటున్నారు, దోసకాయ కూర తింటున్నారు. మీరు ప్రతి వెజిటేబుల్స్, ప్రతి దాంట్లో సీడ్స్ ఉంటే కలితే చూసుకోండి. ఒకప్పుడు మీరు సాధారణంగా మహా అయితే పర్ డేలో 100 grams తిని ఉంటారు. ఇప్పుడు మీరు 1/2 kg తిని శక్తి వస్తుంది. దానికి దీనికి ఉండే వ్యత్యాసం అది. కానీ అది ఒక స్థాయి వరకు ఉపయోగపడుద్ది, ముందుకు వెళ్ళి కొద్ది దాంట్లో చేంజెస్ వస్తాయి. కానీ అక్కడ మా కామన్ మ్యాన్ ఎప్పుడు సైన్స్ పరంగా చూస్తే ఎక్కువ ప్రోటీన్ అంటే ఏంటి, పప్పు, మాంసం, కొన్ని మాటలమే స్టాండర్డ్ కింద. కానీ ఇట్లో కూడా ఉంటాయి, కానీ ఎందుకు కన్సిడర్ చేయరంటే లెవెల్స్ తక్కువ ఉంటాయి అంతే. కానీ మీరు ఏం తక్కువ ఉన్న వాటిలో ఎక్కువ మొత్తంలో తింటున్నారు. ఎగ్జాక్ట్లీ. రెండాటికి వ్యత్యాసం అది. ఓకే. లాస్ట్ 3 minutes. నమస్తే అమ్మ కీర్తన సాయి గారు, మీరు చాలా చాలా బాగా చెప్పారు, మంచిగా అప్రిషియేట్ చేయొచ్చు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. కాకపోతే నేను అడిగేది ఏం లేదమ్మా, చిన్న క్వశ్చన్. మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నారు, మీ బాడీ మీద కానీ వేరే బాడీ మీద కానీ చాలా బాగుంది. మీకేమి పెద్ద ఇష్యూస్ లేకపోయినా దీంట్లో వచ్చారు, చాలా సంతోషము. ముందల చూపులుగా ప్రివెంట్ గా ఉన్నారు, చాలా హ్యాపీ. తర్వాత నేను అడిగే చిన్న క్వశ్చన్ ఏముంటదమ్మా, ఇప్పుడు మీరు సార్ గారు రాకముందు మీకు ఒక బాడీ ఉంటుంది. అంటే సపోజ్ నేను అనేది ఏంటంటే, మన బాడీ ఏదైనా సరే ఒక కారు 5 గేర్లలో నడుస్తుంది. అట్లా మామూలు వాళ్ళు 1-2 గేర్లలో నడుస్తారు. మీ గేర్ ఎంత నడుస్తుంది అనేది మీకు తెలుసు సాధనలో రాకముందు. ఇప్పుడు సాధనలో వచ్చాక మీరు ఎంత గేర్ లో ఉంటున్నారు అనేది సింపుల్ గా చెప్పమని అడుగుతున్నా, అంతేం లేదు. సార్ ఏం లేదు సార్, కరెక్టే. నేను సింపుల్ గా చెప్పాలి అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సాధన అంటే అదొక మనిషి వ్యక్తిత్వం ఉంటుంది, మనిషి చేసే వృత్తిది ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇక్కడ నా హెల్త్ అన్న పాయింట్ లో నేను మాట్లాడితే, నా బాడీ ఆల్రెడీ ఏ హెల్త్ లో ఉంది, నా లైఫ్ స్టైల్ ఎలాంటిది, నాదేంటి అని. సో నాదేంటి అంటే, నేను చేసే కూర్చొని చేసే వర్క్ ఎక్కువ ఉంటుంది. నాకు రీసెర్చ్ ల్యాబ్స్ లో నిలబడి చేసే వర్క్ కలిపి చేస్తా ఉంటారండి. చేసినప్పుడు బాడీలో ఎనర్జీ అనేది మెంటల్ ఎనర్జీ కాదు, ఫిజికల్ ఎనర్జీ కూడా డ్రైన్ అవ్వాలి కదా, పని చేయాలి కదా, తిరగాలి కదా. అది లేనప్పుడు ఏమవుతుంది, లోపల ఉండిపోతా ఉంటారు. కానీ ఈ డైట్ చేయడం వల్ల, ఇందులో ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే 2 to 3 మధ్యలో ఉండే నా యాక్టివ్ ఇప్పుడు నేను 5th పొజిషన్కి వెళ్ళిపోయానండి డైరెక్ట్. థ్యాంక్స్ అమ్మా. నాకు నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది మీ దగ్గర నుంచి. ప్రతి ఒక్క మనిషి కూడా 5వ గేర్లో నడవాలి ప్రతిరోజు కూడా, ఎవ్రీ మినిట్. కానీ అందరూ కూడా 1వ గేరు, 2వ గేరు, 3వ గేరులోనే తృప్తిపడి అంత ఆగిపోతున్నారు, అంత మించి పొందలేకపోతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళ వల్ల, సార్ లాంటి వాళ్ళ వల్ల
ఫిఫ్త్ గేర్ లో ప్రతి ఒక్క రోజు వర్క్ చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తా. అందరికీ విరమించుకుంటామా. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్స్. హలో, శ్రీదేవి కీర్తన గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్ గా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సాధకులందరికి ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీరు ఒక విషయం చెప్పారు కదా, లైక్ పిల్లలకి రేపు మనం ఫ్యూచర్ జనరేషన్ ని మంచి జనరేషన్ ఇవ్వాలి అనేసి ఒక విషయం చెప్పారు కదా మీరు. యా సో ఇప్పుడు అంటే మీరు చెప్పారు, ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి, సో మీ తరపున మా తరపున యాజ్ వెల్ యాజ్ ప్రసాద్ గారు ఆయన తరపున అంటే మనం ఏం చేస్తున్నాం, డిసీజ్ వచ్చిన తర్వాత ఏ సోర్స్ బెటరా, ఎటు పరిగెట్టాలా, ఏం చూడాలా, ఎవరిని అడగాల అని పరిగెడుతున్నాం. సో మన కోసం మనం చేసుకుంటున్నాం ఇప్పుడున్న సాధకులు అందరూ కూడా. సో అట్లీస్ట్ మన ఇంట్లో పిల్లలు ఉంటారు, సో మీరు చెప్పిన దాన్ని బట్టి అట్లీస్ట్ వాళ్ళకి వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చో, క్యారెట్ జ్యూస్ ఇచ్చో, బాయిల్డ్ వెజిటేబుల్స్ పెట్టో, కొంచెం మనం మార్పు మన దగ్గర నుంచి తీసుకొస్తే విల్ గెట్ ద బెటర్ సొసైటీ అనేది ఒకసారి మీరు అది కొంచెం అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మీ చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే మార్పు అనేది ఫస్ట్ మనలో నుంచి వస్తే నెక్స్ట్ జనరేషన్ కి కూడా నా పాయింట్ మీరు కరెక్ట్ క్యాచ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లీస్ట్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరున, యాక్చువల్గా నేను ఫార్మా ఫీల్డే, సో పేరున మేము చెప్పేది ఏంటంటే, అంటే మేము అంటే మన ఇద్దరం అని నేను చెప్తున్నాను, దట్స్ ఓకే ఫర్ యూ. ఏంటంటే అట్లీస్ట్ ఎన్నో కెమికల్స్ చూసి, అయ్యో ఇన్ని కెమికల్స్ మనం తింటున్నామా అని మేము చదువుకున్నప్పుడు అనుకున్నాం, తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు అనుకుంటున్నాం. ఏదో బెటర్ సోర్స్ ద్వారా మేము ప్రసాద్ గారి దగ్గరికి రావటం, ఈ కమ్యూనిటీలో అందరినీ మిమ్మల్ని కలవటం జరిగింది. సో బయట మీకు తెలియని ఎన్నో ఉంటాయి. టాబ్లెట్ అంటే రూపాయి ఒకటే మీకు తెలుసు. నేను టాపిక్ ఎత్తలేదండి. అసలు ఫార్ములేషన్ చేస్తున్నప్పుడు ఒక రోజు కళ్ళు నీళ్ళు వచ్చాయి. చీ బా మనం అవసరమైనప్పుడు వాడుతుంది అంటే, నేను చీ అని ఎందుకు అంటున్నాను అంటే, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కదా, మనం చేసుకోగలే స్కోప్ మనకు ఉన్నప్పుడు మనం చెయ్యొచ్చు కదా, ఉంది కదా. అది మనం వదిలేసుకొని చేసేటప్పుడు ఒక్క టాబ్లెట్ అలా రావాలి అంటే అది ముక్కలు అయిపోకుండా గట్టిగా ఉండడానికి, వాటి లైఫ్ కోసము, వాటి ఫార్ములేషన్ కోసం ఎన్ని రకాలు కలుపుతాం. మీరు కూడా చెప్తున్నారు, మీరు చూసే ఉంటారు. అన్ని కలుపుతాము, బట్ అది కూడా స్టెబిలిటీ పాస్ అయ్యే వస్తుంది. టాబ్లెట్ తప్పని నేను అన్ను, బట్ అవసరం లేకుండా వేసుకుంటున్నాం చూడండి, అది మనం చేసే తప్పు. అంటే ఈ రోజు స్వీట్ తినేద్దాం, ఈ రోజు ఈ నైట్ లేట్ గా పడుకుందాం, ఈ రోజు పిల్లలకి జలుబు వచ్చిందా యాంటీబయాటిక్ వేసేద్దాం, ఎవరు పడదాం, 2 రోజులు వాళ్ళతో బాధ ఎవరు పడగలం, ఎందుకు ముక్కు చీదుకోవాలి మా అబ్బాయి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వాట్ ద పేరెంట్స్ గా మనం ఆలోచిస్తుంది ఎక్కువ ఇలా. సో అలా ఆలోచించద్దు. మీ పిల్లలకి ఫాస్టింగ్ పెట్టండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి వెజిటేబుల్ ఇవ్వడం అలవాటు చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలే రేపు భావి పౌరులు అని చెప్తారు కదా, బాలలే భావి పౌరులని. సో ప్లీజ్ అందరికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేడం కూడా చెప్పారు, ఫ్యూచర్ జనరేషన్ కి మనం అందించాలి, మంచి చైల్డ్ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే. సో మెంటల్ స్టెబిలిటీ కూడా బాగుంటది పిల్లల్లో. సో ప్లీజ్ ఎవ్రీవన్ అట్లీస్ట్ ఒక 100 గ్రాములైనా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళ గట్ హెల్త్ బాగుంటది. మీ ఏ యాంటీబయాటిక్ వాడాల్సిన పనే ఉండదు మీ పిల్లలకి. దట్స్ ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి లాస్ట్ గా కీర్తన గారు మన అందరి కోసం టైం కేటాయించి, ఒక్క నిమిషం సార్, మొన్న నేను ఫాస్టింగ్ క్లాసెస్ లో విన్నప్పుడు నాకు పేరు గుర్తులేదు, ఇందాక మీతో డిస్కస్ చేశాను కూడా. ఎవరో ఒకళ్ళు అడిగారు అనమాట, సర్టెన్ సర్జరీస్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ అబౌట్ కమ్యూనిటీ గురించి, కానీ నేను అసలు ఎవరిని నేను స్పెసిఫై చేయట్లేదు. బట్ దట్ ఈస్ రియల్లీ ట్రూ ఇష్యూ. అది పర్సన్ బట్టి ఉంటది. అండ్ మీరు కమ్యూనిటీ అన్నారు కదా, నేను అది ఆపేస్తాను. ఎస్, కొంతమందిలో ఏంటి అంటే బై బర్త్, కొంతమంది పీపుల్ కి, కొంతమంది కమ్యూనిటీస్ లో కానీ అది వాడకూడదు, బట్ సైంటిఫిక్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇన్ బిల్ట్ వాళ్ళ బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉండవు. ఆ ఎంజైమ్స్ ఉండనప్పుడు ఎనస్థీషా ఒకటి ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అన్నట్టు యూజువల్లీ అందరికి కామన్ గా ఒక ఎనస్థీషా ఇస్తారండి. అలాంటి ఎంజైమ్స్ డెఫిషియెంట్ కొన్ని పీపుల్ కి ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఇచ్చే ఎనస్థీషా ఇచ్చారు అంటే మనిషి కోమాలోకి వెళ్ళిపోతారు. సో అది జరగకుండా ఉండడానికి డాక్టర్స్ ఇప్పుడు ఏంటి అంటే రిస్క్ తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు.
మీరు ఏంటి అంటే దాని తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ యూజువల్లీ గట్ ఇష్యూస్ ఉంటున్నాయి కొంతమందికి స్పెసిఫిక్ గా ఉంటున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో బైల్ సాల్ట్స్ కానీ లేకపోతే ఎసిడిక్ సాల్ట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ వాళ్ళలో ఏంటి అంటే మనం తినే ఫుడ్ వల్ల సెక్రీషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం తినే ఫుడ్ వల్ల కొన్ని యాక్టివేట్ అయ్యి అవి డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఆ సెక్రీషన్స్ అనేవి ఏంటి అంటే కొంతమందిలో ఏంటంటే అధికంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ ఫుడ్ బట్టి. సో దాని వల్ల ఏంటి అంటే వాళ్ళలో అలా వస్తుంది అని అంటున్నారు, కానీ వాళ్ళకే వస్తుంది అని అయితే ఎక్కడ లేదండి. మొన్న ఈ 2 క్వశ్చన్స్ నేను విన్నాను. మేబీ గ్యాస్ట్రిక్ అని గట్ ఇష్యూస్ ఒకటి అంటే, రెండోది సర్జరీ దగ్గర ఎనస్థీషియా గురించి మాట్లాడారు ఎవరు. సో వాటి 2 సైంటిఫిక్ రీజన్స్ అయితే అది వాళ్ళలో ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుంది, అది తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి వేరేది ఇవ్వడం జరుగుతుంది అంతే.